హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని అరణ్య పర్వంలో పంచమ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. ధర్మరాజు, ఓ మార్కండేయ మహర్షి, గొప్ప ప్రతివతుల మహత్యాలను వినాలని ఉంది, చెప్పవలసింది. అంతేకాకుండా తల్లిదండ్రులు ఎవరు అధికులు కూడా చెప్పవలసింది. మార్కండేయ మహర్షి: ధర్మరాజా, తల్లి పిల్లల్ని 9 నెలలు మోసి చివరికి ప్రాణాలు కూడా పడంగా పెట్టి పిల్లల్ని కంటుంది. అట్లాగే తండ్రి కూడా మంచి పుత్రుడు కలగాలని ధర్మకార్యాలు, నోములు, వ్రతాలు చేస్తాడు. దేవతల్ని, సాధుజనాన్ని పూజిస్తాడు. పుత్రుడు పుట్టిన తరువాత అతడు జ్ఞానవంతుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కనుక తల్లిదండ్రులు కొడుకులు తమ ప్రేమతో చూసుకునేవాడే ఉండాలని కోరుకుంటారు. అందువల్ల తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చేవాడే నిజమైన పుత్రుడవుతాడు. అటువంటి కుమారుడే ధర్మాన్ని, కీర్తిని సంపాదించగలుగుతాడు. అతడు ఉత్తమ లోకాలను కూడా పొందుతాడు. ప్రతివ్రత మహత్యం: ధర్మరాజా, ప్రేమతో భర్తని సేవలు చేసే ప్రతివ్రతకు భర్త సేవే యజ్ఞాలు, దానాలు, తపస్సు వల్ల కలిగే పుణ్యం లభిస్తుంది. ఈ సందర్భంలో నీకు ప్రతివ్రత కథ చెప్తాను విను. కౌశికుడు అనే గొప్ప వేద పండితుడు, గొప్ప తపస్శాలి ఒక రోజున ఒక చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేస్తుండగా కొమ్మపై ఉన్న కొంగ వేసిన రెట్ట మహర్షి పైన పడింది. అప్పుడు ఆ మహర్షి కొంగను ఆగ్రహంతో చూశాడు. వెంటనే ఆ కొంగ చచ్చి కింద పడింది. కౌశికుడు ఆ కొంగను చూసి, అయ్యో, నా ఆగ్రహం వల్ల ఈ కొంగ ప్రాణం పోగొట్టుకుంది కదా, నేను దయలేని వాడనైపోయాను అని ఎంతగానో కుమిలిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అయింది. భిక్షాపాత్ర తీసుకుని సమీపాన ఉన్న గ్రామానికి పోయి పవిత్రులైన బ్రాహ్మణుల ఇళ్ల ముందు నిలబడి భిక్షాందేహి అని యాచిస్తూ ఉండేవాడు. ఆ రోజున ఓ ఇల్లాలు కౌశికుడికి భిక్ష ఇచ్చేందుకు ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలో ఆమె భర్త రాగా బాగా అలసిపోయి వచ్చి ఉండడం వల్ల భోజనం పెట్టమని అడిగాడు. ఆమె వెంటనే భర్తకు భోజనం పెట్టి ఆయనకు సపర్యలు చేసి భిక్షతో బయటికి వచ్చింది. కౌశికుడు ఆమెతో కోపంగా ఇలా అన్నాడు: ఏమమ్మా, నీవు భిక్ష తెస్తాను ఉండమన్నావు, నేను నీ గుమ్మం ముందు ఎంతసేపు పొడిగాపులు కాచుకొని కూర్చోవాలి? నువ్వు లేదంటే మరొక ఇంటికి పోయేవాడిని కదా, యాచకుడే కదా అని నన్ను ఎంత తీవ్రంగా అవమానించావు అన్నాడు. గృహిణి: అయ్యా, నా భర్త ఎంతో ఆకలితో ఇంటికి వచ్చాడు. నేను ఆయనకు అన్నము పెట్టి సేవలు చేసి వస్తున్నాను. కొంచెం ఆలస్యం అయిన మాట నిజమే, మీరు ఆగ్రహించకండి, ఓర్పు వహించండి. కౌశికుడు: ఏమమ్మా, నీ భర్త అంత గొప్పవాడా? నీ ఉద్దేశంలో నా వంటి తపస్సాలురు, పండితులైన వారంతా ఎందుకు పనికిరాని వారనా? విప్రుల్ని దేవేంద్రుడు కూడా పూజిస్తాడు తెలుసిన? బ్రాహ్మణుల ఆగ్రహం అగ్ని జ్వాలలతో సమానం. అడవుల్ని, పర్వతాల్ని, భూమిని, సర్వస్వాన్ని కాల్చివేస్తుంది. విప్రుల మహిమ తిరుగులేనిది సుమ. అయ్యా, భూమి మీద విప్రులంతా దేవతలతో సమానమని నాకు తెలుసు. ఒక బ్రాహ్మణుడు దూర్వాసుడు కోపం వచ్చి సముద్ర జలాన్ని తాగేందుకు పనికిరానివిగా చేయలేదా? మరొక బ్రాహ్మణుడు శుక్రాచార్యుడు దండకపనాన్నంతా తగలబడేట్లా చేయలేదా? ఇంకొక విప్రుడు అగస్త్యుడు వాతాపి అనే రాక్షసుని తిని జీర్ణించుకోలేదా? వీళ్లే కాకుండా భూలోకంలో ఇంకా అనేక మంది బ్రాహ్మణోత్తముల మహిమ వినడం లేదా? ఓ విప్రోత్తమ, తెలిసి బ్రాహ్మణులకు అపచారం చేసి కొలువుతో తలగొక్కునేంత తెలివి తక్కువ దానిని కాను. అయితే నేను అనుసరించే మార్గం ఏమిటో కూడా చెప్తాను విను. నా దృష్టిలో భర్తయే గొప్ప దేవుడు. త్రికరణ శుద్ధిగా నా భర్త శ్రేయస్సుని కోరుకుంటాను. ఆ విధంగానే ఆచరిస్తాను. ఎంత ఆలోచించినా ఇంతకన్నా గొప్ప ధర్మం నాకు మరొకటి కనబడలేదు. అయితే నువ్వు మాత్రం చాలా కోప స్వభావం కలవాడు అని నాకు తెలుసు. నీ కోపం వల్లనే కదా పాపం కొంగ చనిపోయింది. నా ప్రాతిపత్య మహిమ చేత నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను. ఏది ఏమైనా నువ్వు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందువలనంటే మనుషుల హృదయాలు ఎప్పుడూ రాగద్వేషాలతో కూడుకొని ఉంటాయి. అంతకన్నా పెద్ద శత్రువులు మరెక్కడుంటారు? క్రోధాన్ని, రాగద్వేషాన్ని అధిగమించని బ్రాహ్మణుడు ఎంత గొప్ప తపస్సు చేసినా కూడా ఫలితం పొందలేడు. ఎవడికి బ్రాహ్మణ గౌరవం చెందుతుంది అంటే ఎవడైతే ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతాడో, ఎవరిని పీడించడో, ఎవరు పెద్దలను, సజ్జలను, తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను మేలు చేస్తాడో, ఎవడు సర్వభూతాలయందు దయ కలిగి ఉంటాడో, ఎవడు కోరికలు లేనివాడే ఉంటాడో, ఎవడు షట్కర్మల్ని ఆచరించే అనుష్ఠాన వేదాంతియో, అట్టి పుణ్యాత్ముడే, అట్టి మహాత్ముడే బ్రాహ్మణుడు. అట్టి బ్రాహ్మణున్నే దేవతలు మెచ్చుకుంటారు.
ఇంద్రియ నిగ్రహ వేదాధ్యయనాలే బ్రాహ్మణ గొప్పతనాలు, ధర్మపదానికి అటువంటి సద్గుణాలే సాధనాలని, అవే కర్తవ్యాలని వేదాలు చెప్తున్నాయి. తండ్రి, మేనమామ, అన్న, ఉపాధ్యాయుడు, మంత్రోపదేశం చేసిన గురువు, వీరిని గురుజనులు అంటారు. షట్కర్మలు యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం. ఓ మహర్షి, ధర్మం చాలా క్లిష్టమైంది. బయటకు చూసేందుకు అన్ని ధర్మాలుగానే కనిపిస్తాయి. వేదాధ్యయనం ఒకటే ఉత్కృష్టమైనదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ధర్మ సూక్ష్మాన్ని నువ్వు ఎరుగవు. నువ్వు ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలనుకుంటే మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ ధర్మవ్యాధుడని బోయవాడు ఉంటాడు. అతడు జితేంద్రియుడు, మాతాపితృ భక్తి కలవాడు, ధర్మ సూక్ష్మాలు ఎరిగినవాడు. అతడు నీ సందేహాలను తీర్చి నీకు విచక్షణ జ్ఞానాన్ని బోధిస్తాడు. కనుక నన్ను అనుగ్రహించి నేను స్త్రీని, అజ్ఞానిని, నాలాంటి వారు చేసిన దోషాలను క్షమించాలి. అమ్మ, నువ్వు కేవలం ఒక స్త్రీవి మాత్రమే కాదు, గొప్ప గొప్ప కర్మయోగివి. నీ మూలంగా నాకు జ్ఞానోదయం అయింది. నీ ఆదేశ ప్రకారం మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధిని కలుసుకుంటాను. కౌశికుడు ధర్మవ్యాధుని వద్దకు పోవుట. అంతటి కౌశికుడు ఆ గృహిణి దగ్గర సెలవు తీసుకుని మిథిలా నగరానికి పోయి ధర్మవ్యాధిని అతడి దుకాణంలో కలిశాడు. అతడి అంగడి అంతా కిక్కిరిసి ఉంది. ఏదో కషాయ దుకాణం. మాంసాన్ని ముక్కలుగా చేసి అమ్ముతున్నాడు. అక్కడంతా దుర్వాసనతో నిండి ఉంది. కౌశికుడు నిలబడలేక కొంచెం దూరం పోయి నిలబడ్డాడు. కౌశికుడు అనే మహర్షి తన కోసమే వచ్చాడని ధర్మవ్యాధుడు తన మనశ్శక్తి ద్వారా తెలుసుకున్నాడు. ధర్మవ్యాధుడు కౌశికుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ధర్మవ్యాధుడు, ఓ మహర్షి, నువ్వు మహాపతివర్త పంపగా నన్ను చూడడానికి వచ్చావు. నేను ఇదంతా నా మనసు ద్వారా తెలుసుకొని సంతోషించాను. మీరు మా ఇంటికి రండి, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం, వీలుగా ఉంటుంది. కౌశికుడు రెండోసారి ఆశ్చర్యపోయాడు. మొదటిసారి ప్రతివర్త మాటలకు, రెండోసారి తాను పదవి ఇవ్వకుండానే ధర్మవ్యాధుడు తనను గురించి మాట్లాడిన మాటలు ఇట్లా ఆలోచిస్తూనే కౌశికుడు ధర్మవ్యాధుడి ఇంటికి చేరుకున్నాడు. ధర్మవ్యాధుడు అతిథి సత్కారాలు చేసి ఆదరించాడు. కౌశికుడు, ఓ పుణ్యాత్ముడా, ధర్మవ్యాధుడా, నువ్వు ధర్మ మార్గాన్ని బాగా తెలిసిన వాడవు. మరి జీవహింసను బ్రతుకు తెరువుగా ఎందుకు ఎంచుకున్నావు? నువ్వు చేస్తున్న ఈ భయంకరమైన వ్యాపారం నా మనసును కలిచివేస్తున్నది. ధర్మవ్యాధుడు, మహర్షి, అందరికీ అన్ని ధర్మాలు కుదరవు. ఎవరి చేతి వృత్తి వారికి తగిన ధర్మాన్ని వారు అనుసరిస్తారు. బ్రాహ్మణుడు తపస్సు, వేదాధ్యయనము, పరిశుభ్రతను పాటించడము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము, జ్ఞానాన్ని సంపాదించడం వంటివి ధర్మాలు. క్షత్రువులు పాటించాల్సిన ధర్మాలు దుష్టులను శిక్షించడము, సాధువును రక్షించడము, ప్రజారంజకంగా పాలించడము ధర్మాలు. వైశ్యులకు ఆచరించదగిన ధర్మాలు వ్యవసాయము, వర్తకము, పాడి పంటలను అభివృద్ధి చేయటము. శూద్రులు అనుసరించాల్సిన ధర్మాలు పరిచర్యలు. అట్లాగే వ్యాధులు బోయవారు నెరవదగిన ధర్మం మాంసం విక్రయిస్తూ జీవించడం మాకు వంశపారంపర్యంగా వస్తున్న ధర్మం. ఇది మిథిలా నగరము. దేశానికి ప్రభు జనక మహారాజు. ఆయన ఏలుబడిలో ఉన్న ప్రజలంతా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ జీవించాలి. ఇది ఆయన శాసనము. ఆయన కొడుకైన ఆయన శాసనాన్ని ధిక్కరిస్తే శిక్షార్హుడే అవుతాడు. కావున నా కులవృత్తి అయిన మాంస విక్రయాన్ని వదిలి వేరొక వృత్తిని చేపట్టలేను. చూసే వాళ్ళకి వృత్తి బాధాకరంగా కనిపించవచ్చు, కానీ ఎవరో మృగాన్ని చంపి తెచ్చిన మాంసాన్ని కొద్ది లాభానికి అమ్ముకుని ఆ వచ్చిన ఆదాయంతో జీవనం చేస్తాము. అట్లా సంపాదించిన ధనంతో నాకు మనశ్శాంతి కలుగుతోంది. ఇదే నా పరమార్థం. నేను అణుకువతో కూడిన ప్రవర్తనతో పెద్దల్ని, గురువుల్ని, అతిథుల్ని, బ్రాహ్మణుల్ని, దేవతల్ని పూజిస్తాను. పరిశుభ్రతను పాటిస్తాను. సత్యవ్రతాన్ని ఆచరిస్తాను. సేవకులను దయతో చూసుకుంటూ బంధువులకు మర్యాదలు చేస్తూ ఓర్పుతో వ్యవహరిస్తాను. అసూయను దగ్గరకు రానివ్వను. కోరికను అదుపులో ఉంచుకుంటాను. ఇతరుల దోషాలను ఎంచను, వినను. ఆహార నియమాల్ని పాటిస్తాను. నిర్ణీత దినాలలో ఉపవాసం ఉంటాను. ఏకప్రత్ని వ్రతుడను. ఋతుకాలాలు అనుసరించి సంభోగిస్తాను. దూషణ భూషణలను సమభావంతో స్వీకరిస్తాను. అందువల్ల నేను తక్కువ కులంలో పుట్టినా కూడా ఉత్తమ ప్రమాణాలతో కూడిన శీలాన్ని ఆచరిస్తున్నాను. ఈ మాటలు గొప్పతనాన్ని చాటుకోవడానికి చెప్పడం లేదు. ధర్మవ్యాధి ధర్మోపదేశం. ఓ మహర్షి, దయాభావం అన్నిటికన్నా గొప్పది. తన కులానికి సంబంధించిన ధర్మాన్ని తప్పక అనుసరించాలి. ఈ ప్రపంచంలో అనేక అభిప్రాయాలు ఉండవచ్చు. తన అభిప్రాయమే మంచిది, ఇతరుల అభిప్రాయాలు పనికిమాలివి అనకూడదు. సహనంతో వ్యవహరించాలి. ఇంద్రియాలను ప్రయత్నం చేత నిగ్రహించాలి.
త్యాగానికి మించిన లక్షణం మరొకటి ఉండదు. మన పూర్వీకులే సిద్ధాంతం చేశారు. త్యాగాన్ని అభ్యాసం చేసిన వాడికి అసాధ్యమైనది ఏది ఉండదు. సిద్ధార్థుడు బుద్ధుడైనది, రాముడు దేవుడైనది త్యాగం వలనే. మంచి వాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి. ఒకవేళ ఎన్ని ప్రలోభాలు ఎదురైనా ధర్మ మార్గాన్ని విడవకూడదు. కోరికల్ని జయించాలి. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేసి పంపాలి. శుభాశుభాలు రెండింటినీ సమదృష్టితో చూడగలగాలి. పాపాత్ముడు తాను చేసిన పాపానికి తాను భస్మమైపోతాడు కాబట్టి మళ్ళీ అతడికి అపకారం చేయాల్సిన అవసరం ఉండదు. పాషాండులంతా ధర్మాత్ములు చేసే మంచి పనులను వ్యతిరేకిస్తారు. బుద్ధిమంతులైన వారు ధర్మ మార్గాన్ని విడవకూడదు. తెలుసో తెలియకో పాపం చేస్తే చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడిన వాడికి సగం పాపం నశిస్తుంది. జన్మలో మళ్ళీ అటువంటి పాపం చేయనని భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తే ఆ మిగిలిన సగం పాపం కూడా నశిస్తుంది. ఓ మహర్షి, పాపాలన్నిటికీ నికృష్టమైనవి కోపం, లోభం. ఈ రెండింటినీ జయించిన వాడు ధర్మాత్మలో గొప్పవాడవుతాడు. సజ్జనులు పాటించని కొన్ని ధర్మాలు పైకి ధర్మాలుగా కనిపించవచ్చు. అటువంటి కపట ధర్మాన్ని ముందుగానే కనిపెట్టి వాటి నుండి దూరంగా మసులుకోవాలి. అవి ఎట్లా ఉంటాయంటే నూతిపైన కప్పిన గుడ్డలాగా ఉంటాయి. దగ్గరికి పోతే లోతైన గోతిలో పడతారు. సజ్జనులు పాటించాల్సిన ధర్మాలు అంతే. కాబట్టి సజ్జనులు ఆచరించే ధర్మాన్ని ఆచరించడమే ధర్మ లక్షణము. మహాత్మా, శిష్టాచారులు ఎవరో చెప్పు. ధర్మవ్యాధి మహానుభావ, ఎన్నో గొప్ప గొప్ప గుణాలు కనిపిస్తే గాని శిష్టాచారం సమకూరదు. శిష్టాచారాన్ని సాధించిన వాడు ఈ క్రింది గుణాలన్నింటినీ పొందినవాడవుతాడు. ధన సహాయం చేయటం, సత్యమే మాట్లాడటం, ఇంద్రియాలను మనసును నిగ్రహించటం, దుర్మార్గుల్ని నిగ్రహించి లోక కళ్యాణానికి పాటుపడటం, కపటం లేని శీలాన్ని కలిగి ఉండటం, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలను నిగ్రహించటం, తల్లి తండ్రి గురువులను గౌరవించటం, శాంతి స్వభావాన్ని అలవరుచుకోవడం, ఎల్లప్పుడూ సంతోషంతో తృప్తితోనూ బతకటం, వేదాధ్యయనం చేయటం, పటాటోపం లేకుండా జీవించడం, వినయం కలిగి ఉండటం, ఎట్టి పరిస్థితుల్లోనూ నీచత్వానికి దిగజారకపోవటం, నాస్తికులకు పాషాండులకు దూరంగా ఉండటం, శీలాన్ని కాపాడుకోవడం, తీర్థయాత్రలు చేయటం, భూతతై కలిగి ఉండటం, మితభాషణం, హితభాషణం. పుణ్యాత్ముడైన ఓ కౌశిక ముని, అసూయ లేకుండా సత్ప్రవర్తనతో ప్రవర్తించిన వాడి సంతోషానికి అంతే ఉండదు. వేరే ఇతర మార్గాన్ని అనుసరించిన అటువంటి సంతోషాన్ని పొందలేరు. కాబట్టి నీ ప్రవర్తనను శిష్టాచారాలతో సరిదిద్దుకో. గురువులకు సపరెల్లి చెయ్యి. ఆ విధంగా సంపాదించిన జ్ఞానం వలన మోహం అనే సముద్రాన్ని దాటగలుగుతావు. కామక్రోధాలనే మొసళ్ళు, ఇంద్రియార్థాలనే సముద్రాన్ని దాటేందుకు ధైర్యం అనే ఓడను ఆశ్రయించు. అప్పుడు నువ్వు తప్పక ధన్యుడు కాగలవు. మంచి నడవడిక ధర్మాచరణకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. సత్యం, అహింసలు దానికి ఉనికి పట్టు. అప్పుడు మనసు నిర్మలమైన ధర్మానికి ఆటపట్టు అవుతుంది. కౌశిక మహర్షి, ధర్మాలన్నిటిలోకి అహింస గొప్పది. అహింస సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే అటువంటి సత్యమే శిష్టాచారాలు అన్నిటిలోకి గొప్పదని పెద్దలు అంటారు. మహర్షి, ధర్మాలు 3 రకాలు. వేదంచే విధించబడ్డది, శాస్త్రాలచే నిర్దేశించబడినది, మంచి నడవడిక గల పెద్దల నుండి గ్రహించినది. ఈ 3 సద్గతికి హేతువులే. వేదాలలో పరిపూర్ణ జ్ఞానం కలిగిన విద్వాంసుడు ప్రజ్ఞ అనే మేడపైన ఉండి మోహం అనే బురద నీటిలో కూరుకుపోయిన ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటాడు. అహింస స్వరూపాన్ని తెలుపుట. ఓ కౌశిక మహర్షి, నువ్వు మొదట్లో నన్ను ప్రశ్న వేశావు. మాంసం అమ్ముకుని జీవించడం హింస కాదా అని. నీకిప్పుడు అహింసా స్వరూపం ఎట్లుంటుందో చెప్తాను విను. అది హింస, ఏది అహింస అని విడదీసి చెప్పడం నాకు చాలా కష్టం. జనశ్రుతిలో మనం తరచుగా వినేది, పెద్దలు చెప్పేది ఉన్నది కదా, అదే కర్మ సిద్ధాంతం. ప్రాణులు నశించడానికి మూల కారణం ఆయా ప్రాణులు చేసుకున్న కర్మఫలమే. చంపేవాడు కేవలం నిమిత్త మాత్రుడే. అదే కాకుండా ఫలాలు, ధాన్యాలు, కందమూలాలు మొదలైనవన్నీ కూడా జంతువులకు ఆహారంగా బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడని వేదాలు చెబుతున్నాయి. అటువంటి వేద ప్రమాణాలను కాదనలేం కదా. పుణ్యాత్ముడు అయిన ఓ కౌశకముని, అసీనురుడు అన్న పుత్రుడైన శిబి చక్రవర్తి తన శరీరంలో మాంసాన్ని కోసి ఇంద్రుడికి, అగ్నిహోత్రుడికి ఇవ్వలేదా? అటువంటి శిబి చక్రవర్తికి పుణ్యం లభించలేదా? రంతిదేవుడు అనే మహారాజు పూర్వం
1000 సంవత్సరాల పాటు ప్రతిదినం 2000 ఆవులను వధించి సంతర్పణ చేయలేదా? ఆ మహానుభావుడికి ఏమైనా పాపం చుట్టుకున్నదా? వేదాంగ పారంగతులైన బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాలలో పశువులను సంహరించలేదా? వాళ్లకు మాత్రం పుణ్యలోకాలు లభించలేదా? అగ్నులు మాంసాహారాన్ని విపరీతంగా కోరేవని వేదాలు ఘోషించడం లేదా? అందుచేత మాంసాహారం కేవలం హింస అని అనడానికి వీల్లేదు. పితృదేవతలకు కూడా శ్రాద్ధ కర్మలు మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం, ఆ పిమ్మట అటు మాంసం ఆహారంగా తీసుకోదగినదేనని ఋషుల సిద్ధాంతం చేయలేదా? పండితోత్తమ, రైతు నాగలితో భూమిని దున్నేటప్పుడు అనేక జీవరాశులు చస్తున్నాయి. మనం నడిచేటప్పుడు కూడా క్రిమికీటకాలు చస్తూనే ఉంటాయి. అంతేకాదు పంచభూతాల్లో కూడా అనేక లక్షల జీవరాశులు ఉన్నాయి. మనం చేసే పనులన్నిటిలోనూ ఎంతో హింస తప్పదు. అరణ్యాల్లో కందమూలాలు తింటూ నివసించే తపస్సులను కూడా అహింసావాదులని చెప్పలేము. ఈ లోకంలో హింస చేయని వాడు ఒక్కడైనా ఉండడు. అయితే వీలైనంత వరకు హింస చేయకుండా జీవనయాత్ర సాగించాలి. కాబట్టి ధర్మాన్ని తెలుసుకోవడం కష్టం కనుక ధర్మాన్ని తెలియజెప్పడానికి వేదాలే ప్రమాణం. ఆ తర్వాత పెద్దల నడవడిక ఆధారంగా చేసుకోవచ్చు. ఓ మహానుభావ, ప్రాణికోటికి మేలు చేసే అసత్యం సత్యం కన్నా గొప్పది. ప్రాణికోటికి కీడు చేసే సత్యం అసత్యంతో సమానం. ప్రాణరక్షణ కోసం వివాహం జరిపించడానికి చెప్పే అసత్యం సత్యం కన్నా విలువైనది. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలే సుమా. కులవృత్తి తనకు ఇష్టం లేకున్నా ఉన్నా లేకపోయినా అటువంటి కులవృత్తిని వద్దని వేరొక వృత్తిని చెప్పట్లేదని పెద్దలు శాసించారు. అటువంటి కులవృత్తి దైవం ఏర్పాటు చేశాడని భావించుకోవాలి. కర్మఫలం అనుభవించకుండా ఎంతటి వాడికైనా తప్పించుకోలేడు. మూర్ఖులు మాత్రం తమకు ఆపద వచ్చినప్పుడు భగవంతుని నిందిస్తారు. కౌశిక మహర్షి, ఓ పుణ్యాత్మ, ధర్మవ్యాధుడా, జీవుడు ఎటువంటి వాడు? ధర్మవ్యాధుడు. బ్రాహ్మణులలో ఉత్తముడా, ఓ కౌశిక మహర్షి విను. జీవుడు శాశ్వతంగా ఉండేవాడు, పాపరహితుడు. అతడు చేసిన కర్మల వలన అశాశ్వతమైన శరీరాన్ని పొందుతాడు. మరణించగానే దేహం నశిస్తుంది, కానీ జీవుడు నశించడు. ఈ జీవుడు తాను చేసిన కర్మఫలాన్ని అనుభవించేందుకు యోగ్యమైన మరొక శరీరాన్ని ధరిస్తాడు. కర్మఫలం చేత ఏర్పడే మరు జన్మలు ఎట్లా ఉంటాయని మీకు సందేహం కలగవచ్చు. చెప్తాను విను. శాశ్వతమైన పుణ్యకార్యాలు చేస్తే దేవలోకంలో జన్మిస్తాడు. పాప పుణ్యాలు కలగాపులగంగా ఉంటే మానవ జన్మ లభిస్తుంది. కేవలం పాపాలే చేస్తే జంతువులు గాను క్రిమికీటకాలు గాను పుడతారు. జీవుడు ఈ విధంగా పుడుతూ చస్తూ సంసారం అనే భ్రాంతి సాగరంలో తిరుగుతూ ఉంటాడే కానీ ఎన్నటికీ ఒడ్డుకు చేరుకోలేడు. కనుక ఎప్పుడూ పాపపు పనులు జోలికి పోకుండా అసూయ అహంకారం లేనివాడైతే అభివృద్ధి సాధిస్తాడు. మంచి పనులు చేయగా ధరలో రుచి కలుగుతుంది. ఆ విధంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం వలన మనసు నిర్మలమవుతుంది. చిత్తం ప్రశాంతతను పొందడం చేత ఇంద్రియ సుఖాలు వ్యర్థమైనవన్న జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఇంద్రియ నిగ్రహం ఏర్పడి తపస్సు, సత్యం వంటి దుర్గుణాల చేత ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితి గోచరిస్తుంది. అదే గొప్ప పరిణత స్థితి. కౌశికుడు, మహాత్మా, ఇంద్రియాలంటే ఏవి? వాటిని అదుపులో పెట్టుకోకపోతే కలిగే నష్టం ఏమిటి? నిగ్రహించినందువల్ల వచ్చే లాభం ఏమిటి? జ్ఞానేంద్రియాలు 5: త్వక్కు, చక్షువు, స్తోత్రం, జిహ్వ, ఘ్రాణం. కర్మేంద్రియాలు 5: వాక్కు, పాణి, పాదం, పాయువు, అపస్థ. 11వది మనస్సు. ధర్మవ్యాధు మహర్షి, ఇంద్రియార్థాలను తెలుసుకునేదే మనస్సు. అట్టి మనస్సు కోపతాపాలు గలదైతే మనిషిని విషయభోగాల వైపు మొగ్గు చూపుతుంది. ఇంద్రియార్థాలు 5: శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. విషయ సుఖాల వైపు మొగ్గు చూపిన మనిషి కోరికలను బానిస అవుతాడు. కోరికల్లో చాలా కాలం అలవాటైతే లోభం ఏర్పడుతుంది. లోభి నిర్దయుడవుతాడు. నిర్దయ గర్వాన్ని పెంచి పోషిస్తుంది. గర్వం వలన పెద్దలు చెప్పే ధర్మాన్ని వినడు. పాపకార్యాలపైన ఆసక్తి పెరుగుతుంది. దాంతో చెడు స్నేహాలు ఏర్పడతాయి. అందువల్ల మనసు, మాట, చేతలు ఒకదానికొకటి పొంతన లేకుండా పనిచేస్తాయి. దాంతో ఇహానికి పరానికి కూడా చెడినవాడవుతాడు. కాబట్టి విషయ భోగాల నుండి మనసు దూరంగా ఉండాలంటే సాధువులతో సహవాసం చేయాలి. ఓ కౌశికుడియా, ఇంద్రియాలంటే ఏవి? ఇంద్రియ నిగ్రహం ఎట్లా లభిస్తుంది అడిగావు కదా. ఈ విషయం ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన విషయం. ఈ విషయాన్ని మహానుభావులు, తత్వకోవిదులైన వారు మాత్రమే బోధించడానికి యోగ్యులు. నా బోటు వారు చెప్పదగింది కాదు. అయినా అడిగావు కాబట్టి బ్రాహ్మణోత్తములకు ఆధ్యాత్మికత తత్వకోవిదులకు వినయంగా నమస్కరించి
బ్రహ్మజ్ఞానాన్ని గూర్చి నాకు తెలిసినంత వరకు వివరంగా చెప్తాను విను. ధర్మవ్యాధుడు: గొప్ప ఆత్మగల కౌశిక మహర్షి, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవి పంచభూతాలు. వీటి గుణాలను చెప్తాను విను. ఆకాశానికి గుణం శబ్దం, వాయువులకు గుణం స్పర్శ, అగ్నికి గుణం రూపం, నీటికి గుణం రసం, భూమికి గుణం గంధం. ఈ భూతాలన్నీ పుట్టేటప్పుడు ఒకదాని నుండి ఒకటి పుట్టుకొస్తాయి. అనగా ఆకాశం నుండి వాయువు, వాయువులో నుండి అగ్ని, అగ్నిలో నుండి నీరు, నీటి నుండి భూమి పుడతాయి. అట్లాగే ఇవి లయించేటప్పుడు అనులోమ క్రమంలో లయిస్తాయి. అనగా భూమి నీటితో లయిస్తుంది, వాయువు ఆకాశంలో లయిస్తుంది. ఇంద్రియాలు 5, అవి చెవి, చర్మము, కన్ను, నాలిక, ముక్కు వీటి తన్మాత్రాలు ఈ క్రమంలో ఉంటాయి. చెవి తన్మాత్రం శబ్దము, చర్మానికి తన్మాత్రం స్పర్శ, కన్నుకి తన్మాత్రం రూపం, నాలుకకు తన్మాత్రం రసం, ముక్కుకు తన్మాత్రం గంధం. మొత్తం ఏది కాకుండా ఈ 11వది మనస్సు, 12వది బుద్ధి, 13వది అహంకారము. ఈ 13 కాకుండా గుణాలు 3. ఇవి సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ భూత ప్రపంచం అంతా అవ్యక్తం అనే తత్వంలో ఉదయించి మళ్ళీ అవ్యక్తంలోనూ లయిస్తుంది. అవ్యక్తమైన అగోచరమయ్యే తత్వాన్ని నిర్వచించి చెప్పలేము. కానీ లోక వ్యవహారాల్లో ఇంద్రియాలకు భూతాలకు అనువైన భావనతోనూ లింగభేదంతో కూడి ఉన్నదిగా కనిపించవచ్చు. అనగా దీన్ని సాకారం అంటారు. అట్లాగే అవ్యక్తమైన తత్వాన్ని కూడా లౌకికమైన మానవులు ఊహించే తత్వాన్ని నిరాకారం అని చెప్పుకోవచ్చు. పుణ్యాత్ముడా, ఇంద్రియాలు శబ్దము, రూపము, గంధము మొదలైన భోగ సాధనాల్లో చిక్కుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. బుద్ధిమంతులైన వాడు తపస్సు చేసి జ్ఞానాన్ని ఆర్జించి ఇంద్రియాలను నిగ్రహించాలి. అటువంటి మహానుభావుడు సర్వభూతాలలోనూ తనను తెలుసుకుంటాడు. తన అన్ని భూతాలను తెలుసుకోగలుగుతాడు. తపస్సు అంటే ప్రపంచ విషయాలపై విరక్తి భావంతో కూడిన వైరాగ్యమే కదా. అట్టి తపస్సు యందు మనసు నిశ్చలమైన యోగి ఇంకా కోరుకోవడానికి ఏముంటుంది? ఇంద్రియాన్ని నిగ్రహించిన వానికి స్వర్గము, ఇంద్రియాన్ని నిగ్రహించలేని వారికి నరకము ప్రాప్తిస్తుంది. పూజ్యుడా, ఈ దేహమే ఒక రథం, ఇంద్రియాలే రథానికి పూంచిన గుర్రాలు, ఆత్మయే ఆ గుర్రాన్ని అదుపులో ఉంచే గొప్ప సారథి. నిశ్చల చిత్తం అనే పగ్గాన్ని చేతబూని గుర్రాల్ని ఎవడు అదుపులో పెట్టుకుంటాడో అట్టివాడే ధీరుడు. అటువంటి క్షేమమైన మార్గంలో ప్రయాణం చేయగలుగుతాడు. ఇంద్రియాలు ఆకర్షించిన చోటుకు మనసు పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ వేగాన్ని అదుపులో పెట్టకపోతే నడి సముద్రంలో పెను తుఫానికి మునిగిపోయే ఓడవలే బుద్ధి పెడమార్గాన పోతుంది. 5 ఇంద్రియాలని తన వశం చేసుకున్నవాడే జ్ఞానయోగి. అట్టివాడు దేవతలు ఋషులచే పూజించబడతాడు. కౌశికుడు: ఓ మహాత్మా, నాకు సత్వ రజస్తమో గుణాల గురించి తెలుపు. ధర్మవ్యాధుడు: ఓ కౌశికముని, తమో గుణం ఈ 3 గుణాల్లోనూ హేయమైనది. అనాకారిగా ఉండే రూపం, నిద్రమత్తులో ఉండటం, హీనత్వం, సహనం లేకపోవడం అనేవి తమో గుణ లక్షణాలు. రజోగుణం సత్వ తమో గుణాలు మిశ్రమం. దురాశ, పిసినిగొట్టుతనం, జడత్వం, దురహంకారం రజోగుణ లక్షణాలు. సత్వగుణం జ్ఞానంతో కూడుకున్నది. ఆపదలొచ్చిన చలించని మనస్తత్వం, మానసిక సంతృప్తి, జాలి, సంతోషము, తెలివితేట మొదలైనవి సత్వగుణానికి లక్షణాలు. సత్వగుణం కలవాడు ఈ జన్మలో బీదవాడైనా మరుసటి జన్మలో వైశ్యుడే పుడతాడు. ఆ పై జన్మలో క్షత్రియుడై బ్రాహ్మణుడిగా పుట్టి అటు పిమ్మట జన్మరాహిత్యాన్ని పొందుతాడు. కౌశికుడు: ఓ ధర్మవ్యాధుడా, నీ వలన ఇప్పటికే అనేక విషయాలు తెలుసుకున్నాను. మానవ శరీరంలో ధాతువుల వలన అగ్ని ఎట్లా ప్రజ్వరిల్లుతుందో చెప్పు. ఓ కౌశికముని, కామక్రోధాలను పూర్తిగా విడిచిపెట్టాలి. మనసు పరిపక్వమైన వారికి ఇది ఒక్కటే ఉత్తమమైన మార్గం. మానవుడు విడవకుండా కర్మల్ని చేస్తూనే ఉండాలి. అయితే కర్మఫలాన్ని మాత్రం కోరుకోరాదు. అయితే విధి విరామం లేకుండా కర్మల్లోనే మునిగి ఉండటం మంచిది కాదు. జ్ఞానాన్ని ఆర్జించిన బ్రాహ్మణుడు కర్మల్ని భగవదర్పణం బుద్ధితోనే చేస్తూ వేదాంతిగా బతకాలి. ఓ కౌశికుడా, నువ్వు అడిగిన విషయాలన్నిటికీ నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా? కౌశిక మహర్షి: నువ్వు చెప్పిన విషయాల వలన ఆధ్యాత్మికంగా మేలుకోగలిగాను. నువ్వు అన్ని విషయాలు తెలిసిన సర్వజ్ఞుడు అని తెలుసుకున్నాను. ధర్మవ్యాధి: ఓ కౌశిక మహర్షి, నువ్వు నన్ను సర్వజ్ఞుడు అని స్తుతించావు. నేను ఈ పాటి జ్ఞానం సంపాదించడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉన్నది. ఆ ధర్మం ఏదో నువ్వే నీ కళ్ళారా చూపిగానిరా.
అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని తల్లిదండ్రులను గదికి తీసుకుని వెళ్ళాడు. గదికి నలుగువైపులా వసారాలుండి గాలి వెలుతురు పుష్కలంగా లభిస్తూ తల్లిదండ్రులు తృప్తిగా భోజనం చేసి విశ్రమించి ఉన్నారు. ధర్మవ్యాధుడు వారి వద్దకు పోయి తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్ళ యోగక్షేమాలు విచారించాడు. అప్పుడు అతనికి తల్లిదండ్రులు ఇలా అన్నారు. ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు, కుమారా, నీ వంటి కుమారుడు ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నువ్వు ధర్మమూర్తివి. నువ్వు రక్షిస్తున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతావు. నువ్వు నిజముగా దేవతల్లో ఎంచదగిన వాడవు. త్రికరణ శుద్ధితో మమ్మల్ని ఇద్దరిని ఆరాధిస్తున్నావు. తల్లిదండ్రులను ఆరాధించిన వారిలో ముందు నీ పేరు చెప్పి ఆ తరువాత పరశురాముని చెప్పాలి. తల్లిదండ్రులారా, ఇతడు కౌశికుడనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు మనల్ని చూడాలని వచ్చాడు. ఓ కౌశికుడా, నేను తల్లిదండ్రులను సేవ చేయటం వల్లనే నాకు ఈ జ్ఞానం కలిగింది. లోకంలో కోరికలు కోరుకొందే దేవతలు పూజిస్తారు. నాకు మాత్రం తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వీరే నా పాలిట దేవతలు. నేను నా భార్య పిల్లలు ప్రేమతో వారిద్దరికి సేవలు చేస్తూ ఉంటాము. వీరి సేవయే మాకు యజ్ఞంతో సమానం. అదే వేదం, అదే మా వ్రతం అన్న భావన లోతుగా నాటుకుపోయింది. పుణ్యం కోరే గృహస్థులు తల్లిదండ్రుని, గురువుని, అగ్నిని, ఆత్మ అనే 5గురిని అర్పించి సంతోషపెట్టాలి. అట్టి గృహస్థుడే ధర్మాత్ముడు. ఓ కౌశిక మహర్షి, ఆ ప్రతివర్త పంపగా జిజ్ఞాసుడవై వచ్చావు. నాకు తెలిసినంత వరకు చెప్పాను. అయినా నువ్వంటే ప్రీతి కలగడం లేదు. ఇందువలన తెలుపుతాను విను. నీ తల్లిదండ్రులు కడు ముసలివారు. వారికి నువ్వు ఒక్కడివే కుమారుడువు. వాళ్ళు నీ మీదే ఆశలు పెట్టుకున్నారు. నువ్వు వారిని వదిలిపెట్టావు. వదిలిపెట్టి వెళ్లే ముందు వారి అనుమతి తీసుకోలేదు. వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని సంపాదించి తరించాలనుకున్నావు. కానీ కఠినమైన నీ ప్రవర్తన వల్ల వాళ్ళు ఏడ్చి వారి గుడ్డివారయ్యారు. ఇక మీదట అయినా వారి సేవలు చేస్తూ వారి శోకాగ్ని చల్లార్చు. నీ చదువు కానీ పుణ్యం కోసం నువ్వు పడ్డ శ్రమ కానీ తల్లిదండ్రులకు సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. నేను చెప్పినట్టు నడుచుకో, నీకు మేలు కలుగుతుంది. కౌశిక మహర్షి, పుణ్యాత్ముడా, ఓ ధర్మవ్యాధుడా, నువ్వు చెప్పిన మాటలన్నీ యథార్థాలే, నాకు మేలు చేకూర్చేవే. నువ్వు చెప్పిన విధంగానే నడుచుకుంటాను. నా తల్లిదండ్రులకు సేవ చేసి జన్మ ధన్యం చేసుకుంటాను. నీతో స్నేహం నా అదృష్టంగా భావిస్తాను. నా మనసెంతో సంతోషంగా ఉంది. నువ్వే నా పాలిట భగవంతుడువు. మంచి గుణాలకు నెలవై ఓ ధర్మవ్యాధుడా, నిన్ను గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతటి జ్ఞానివి నువ్వు ఏ కారణం చేత శూద్ర జన్మ పొందావు? ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతం తెలుపుట. ప్రజల చేత కీర్తించబడిన ఓ కౌశిక ముని, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను. వేదాంగాన్ని నేర్చాను. ఒక రోజున నేను కూడా మహారాజుతో పాటు వేటకు వెళ్ళాను. రాజుతో స్నేహం ఏర్పడడం వల్ల విలువిద్య కూడా నేర్చుకున్నాను. నేను కూడా అనేక జంతువులను చంపాను. పొరపాటున ఒక బాణం పోయి గడ్డి చాటును తపస్సు చేసుకుంటున్న ముని కుమారుడికి తగిలి బాధతో గిలగిలా కొట్టుకున్నాడు. నేను అప్పుడు ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి ఓదార్పు మాటలు చెప్పాను. ఆయన ఆ ముని కోపించి, నువ్వు బ్రాహ్మణుడివై పుట్టి కూడా హింసా కృత్యాలను పూనుకున్నావు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో శూద్రుడివై జన్మించు, బోయవాడివై బ్రతుకు అని శపించాడు. అప్పుడు నేను తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాను. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు నాపై కనికరం చూపి, నా శాపానికి తిరుగుండదు. శూద్రుడుగా జన్మించిన నీ ధర్మం పరిజ్ఞానం పూర్వజన్మ స్మృతులు కలగవాడవుతావు. అటు తర్వాత జన్మలో తిరిగి బ్రాహ్మణుడిగా జన్మించగలవు అని దయ చూపాడు. నేను అతనికి గుర్చుకున్న బాణాన్ని బయటకి లాగి ఆయన ఆశ్రమానికి చేర్చి శుశ్రూషలు చేశాను. అదృష్టవశాత్తు అదృష్టం ఆ ముచ్చువాత నుండి బయటపడ్డాడు కౌశిక మహర్షి. ఆ విధంగా నాకు ఈ శూద్ర జన్మ వచ్చింది. అయితే ఆ మహానుభావుడి దయ వలన పూర్వజన్మ శృతులు జ్ఞానం కలిగాయి. కౌశిక మహర్షి, ఓ పుణ్యాత్ముడా, ప్రస్తుత జన్మలో నువ్వు శూద్రుడివే కావచ్చు, కానీ నీ తీరు ప్రవర్తన జ్ఞానం పరిశీలిస్తే వింతగా ఉంది. నువ్వు జన్మ వరకు వేచి ఉండాల్సిన పని లేదు. నువ్వు ఈ జన్మలోనే బ్రాహ్మణుడవు. ఎట్లాగంటే చెడు ప్రవర్తన కలవాడు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ శూద్రుడి కన్నా అధముడే. పరిశుభ్రతను పాటిస్తూ సత్యాన్ని పలికే ధర్మాత్ముడు శూద్ర కులంలో పుట్టిన అతడు సద్బ్రాహ్మణుడే అని మునులు తెలిపారు. గొప్ప నడవడిక గల మహానుభావ, పూర్వజన్మలో చేసిన కర్మఫలం చేత శూద్ర కులంలో జన్మించావు కదా అని మనసులో విచారం పెట్టుకోకు. ధర్మవ్యాధుడు, ఓ మహానుభావ, నువ్వు చెప్పిన ఆ ధర్మాల ప్రకారమే నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను. అయ్యా, నేను నిత్య సంపన్నుడుగా ఉంటున్నాను. రాబోయే కాలంలో శుభం కలుగుతుందని నమ్ముతున్నాను. కౌశిక మహర్షి, ఓ ధర్మవ్యాధుడా, నువ్వు పుణ్య పురుషుడువు. నీ జీవితం ధన్యమైంది. ఎన్నడూ ధర్మాన్ని
విడువడని వాడవు. నీ చరిత్ర వలన ధర్మం విస్తరిస్తుంది. నీకు ఎల్లప్పుడూ మేలు కలగాలని కోరుకుంటున్నాను. నిన్ను కలుసుకోవడం వల్ల నా జన్మ ధన్యమైంది. నీ మూలంగా ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నాను. నాకు జ్ఞానభిక్ష పెట్టావు. నాకు సెలవు ఇప్పించు, అనుగ్రహించు, వెళ్ళి వస్తాను. కౌశిక ముని ధర్మవ్యాధునికి ప్రదక్షిణ నమస్కారం చేసి తన ఆశ్రమానికి వెళ్ళాడు. మార్కండేయ మహర్షి, కావున ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన ప్రశ్నలు, ప్రతివర్త మహిమ, తల్లిదండ్రుల సేవా విశేషం, తక్కువ కులంలో పుట్టినవాడు ధర్మాత్ముడై వెలుగొందే విధానం గూర్చి నీకు వివరంగా చెప్పాను. ధర్మరాజు, మహర్షి, పూర్వం అగ్నిదేవుడు గొప్ప తపస్సు చేశాడని విన్నాను. అట్టి తపస్సు చేయడానికి కారణం ఏమిటి? అగ్నులు ఎన్ని విధాలు? ధర్మరాజుకు అంగీరసుడు అగ్ని అయిన విధమును తెలుపుట. మార్కండేయ మహర్షి, ధర్మరాజా, అగ్నిదేవుడు దేవతలపై కోపించి హోమద్రవ్యాలను మోసుకొని పోవడానికి నిరాకరించి అడవికి పోయి తపస్సు ప్రారంభించాడు. తపో నియమాలను కఠోరంగా పాటించడం వల్ల బాగా చిక్కిపోయి బలహీనపడ్డాడు. అప్పుడు తనలో ఇలా ఆలోచించుకున్నాడు, నేను దేవతలపై కోపం తెచ్చుకుని వచ్చేశాను. లోక వ్యవహారాలను నిలిచిపోవడం వల్ల లోకాలు అనేక ఇబ్బందులకు గురి కావచ్చును. లోకక్షేమం దృష్టిలో ఉంచుకుని బ్రహ్మ నా స్థానంలో మరి ఎవరినైనా నియమిస్తాడేమో అన్న అనుమానం కలిగింది. వెంటనే తపస్సు ఆపి తన లోకానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ అంగీరసుడనే మునీశ్వరుడు తన స్థానంలో ఉండి దేవతలకు హవిస్సులు చేకూరుస్తున్నాడు. మహా తేజస్సుతో వెలుగొందిపోతున్న అంగీరస మునిని చూసి అగ్నిహోత్రుడు వెనక్కి తగ్గాడు. అగ్నిహోత్రుని దూరం నుంచే గమనించిన అంగీరసుడు త్వరగా వెళ్ళి అగ్నిహోత్రుడితో ఇలా అన్నాడు. అంగీరస ముని, పాపరహితుడైన ఓ అగ్నిహోత్రుడా, నువ్వు ముల్లోకాల చేత పూజించబడిన వాడవు. బ్రహ్మచే మొట్టమొదట నేను నెలకొల్పబడిన వాడవు. నీ పదవిని నువ్వే నిర్వహించు. నేను ఈ మాట త్రికరణ శుద్ధితో పలుకుతున్నాను. నువ్వు ఎటువంటి సంకోచాలు పెట్టుకోవద్దు. అగ్నిహోత్రుడు, ఓ అంగీరసుడా, దేవతలకు హవిస్సులు అందజేయటానికి బ్రహ్మ నిన్ను నియమించాడు. నువ్వు ఆ విధిని చక్కగా నిర్వర్తిస్తున్నావు. నువ్వే ఆ పని చెయ్యి. నేను తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్తాను. అగ్నిహోత్రుడు ఈ విధంగా పలికి ఎవరికి కనిపించకుండా ఉండాలన్న ఉద్దేశంతో సముద్రంలో ప్రవేశించాడు. అగ్నిహోత్రుడు ఉనికిని సముద్రంలో ఉండే చేపలు దేవతలకు తెలియజేశారు. అగ్నిహోత్రుడు చేపలపై కోపించి, జనులు మిమ్మల్ని జాలి లేకుండా చంపుదురుగాక అని శపించాడు. అప్పుడు దేవతలంతా వచ్చి అగ్నిని 1000 విధాలుగా బతిమాలి చూశారు. కానీ అగ్ని అందుకు అంగీకరించలేదు. ఇక అగ్ని తనపై రోత కలిగి శరీర త్యాగం చేశాడు. ఈ విధంగా శరీరాన్ని విడిచిపెట్టిన వాడే అగ్నిహోత్రుడు భూమిలో ప్రవేశించాడు. అతడు విడిచివేసిన శరీరం నుండి అనేక ధాతువులు పుట్టాయి. ఎముకల నుండి దేవదారు వృక్షాలు పుట్టాయి. కపం నుండి కర్పూరం ఏర్పడింది. చీము నుండి గంధకం ఏర్పడింది. పిత్తం నుండి నవరత్న జాతికి చెందిన పచ్చ ఏర్పడింది. గోళ్ల నుండి కాకి బంగారం ఏర్పడింది. రక్తనాళాల నుండి పగడాలు పుట్టాయి. పిమ్మట అగ్నిహోత్రుడు భూగర్భంలో చేరి కఠోర తపస్సు చేశాడు. భృగుడు మున్నగు దేవర్షులంతా కలిసి అతడి తపస్సుకు అభినందించారు. అంతటా అగ్ని తృప్తి చెంది భూగర్భం నుండి బయటకు వచ్చాడు. అయితే మహర్షుల తేజస్సు చూడలేక భయపడిపోయి మళ్ళీ సముద్రంలోకి పోయి దాక్కున్నాడు. మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, అప్పుడు ఋషి గణమంతా అగ్నిని అక్కడే వదిలి తాము చేయాల్సిన విధులన్నింటినీ అగ్నికి బదులుగా అధర్వుడు అర్పించసాగారు. అధర్వుడు అనే పేరు గల ఆ అగ్ని యొక్క కాంతిని ఋషులు అతడికి చేస్తున్న గౌరవ మర్యాదలను పొందడం, అతడి ద్వారా దేవతల హవిస్సులను అందుకుని తృప్తి చెందుతూ ఉండడం చూసి అగ్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే సముద్ర జలాలలో నుండి బయటికి వచ్చి తిరిగి తన విధులను నిర్వహిస్తూ హోమద్రవ్యాన్ని తీసుకుని పోవడం ప్రారంభించాడు. దానితో లోకాలన్నీ కూడా తృప్తి చెందాయి. ధర్మరాజా, ఈ రీతిగా అగ్ని వంశంలో ఎందరో కీర్తించదగిన వారయ్యారు. అగ్ని వంశస్థులు అందరూ వారందరిలో ఉండే తేజం ఒకటే. ధర్మరాజు, మార్కండేయ మహర్షి, కుమారస్వామి ఏ విధంగా అగ్నిహోత్రుడికి కృత్తికలకు శివుడికి పుత్రుడయ్యాడో చెప్పు. మార్కండేయ మహర్షి, ధర్మరాజా, పూర్వం రాక్షసులతో యుద్ధం చేసి దేవేంద్రుడు ఓడిపోయాడు. అప్పుడు దేవేంద్రుడు మానసం అనే పర్వతం పైకి వెళ్ళి రాక్షసుని ఎట్లా గెలవడమా అని దీర్ఘంగా ఆలోచిస్తుండగా ఒక స్త్రీ ఆర్తనాదాన్ని విన్నాడు. వెంటనే ఆర్తనాదం వినిపించిన దిక్కుగా వెళ్ళాడు. అక్కడ కౌసి అనే రాక్షసుడు ఒక కన్యను బలవంతంగా చెరబట్టి ఆకాశ మార్గాన్ని తీసుకుపోతున్నాడు. దేవేంద్రుడు కౌసిని వెంబడించి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. రాక్షసుడు భయపడి ఆ కన్యను వదిలి పారిపోయాడు. అంతటా దేవేంద్రుడు ఆ కన్యను ఓదార్చి, నువ్వు ఎవరి దానవు? ఈ రాక్షసుడు ఎట్లా చిక్కావు అని అడిగాడు. అందుకు ఆమె, ఆర్య, అరిష్టనేమి
అని ప్రజాపతి కుమార్తెను. నా పేరు దేవసేన, మా అక్క పేరు దైత్యసేన. నేను మా అక్క చెలికత్తెలతో కలిసి ఈ ఈ మానస పర్వతంపై విహరిస్తూ ఉండగా ఈ రాక్షసుడు నన్ను చెరబట్టి తీసుకుపోతున్నాడు. కౌశి అనే ఈ రాక్షసుడు ఇంతకు పూర్వం కూడా మా దగ్గరకు వచ్చి మన్మథ క్రీడకు సంబంధించిన కోరికలు ప్రదర్శిస్తూ ఉండేవాడు. అతని చేష్టలు మా అక్క దైత్యసేనకి ఇష్టంగా ఉండేవి. అందువలన అతడు మా అక్కను తేలికగా లేవదీసుకుని పోయాడు. ఇప్పుడు నన్ను కూడా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. నేను అంగీకరించకపోవడం వల్ల చెరపట్టి తీసుకుపోతున్నాడు. మీ దయ వలన అతడి భార్య నుండి తప్పించుకోగలిగాను అన్నది. దేవేంద్రుడు, ఓ దేవసేన, నువ్వు నాకు చెల్లెలు అవుతావు. ఎట్లాగంటే మీ అమ్మ మా అమ్మ దక్షుడు కుమార్తెలే కనుక నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దేవసేన, దేవతలతో శ్రేష్ఠుడా, ఓ దేవేంద్రుడా, దేవతలకు రాక్షసులకు శక్యం కానివాడు, భయంకరమైన శత్రువుని సంహరించేవాడు, ముల్లోకాలకు రక్షకుడు, నీ వంశంలో ఉండే భర్తను ప్రసాదించు, నా ఈ కోరిక నెరవేర్చమని ప్రార్థించింది. అప్పుడు దేవేంద్రుడు ఇలా ఆలోచించాడు. ఈమె భర్త ఎవరై ఉండవచ్చును? అది రౌద్రము. ఇది రౌద్ర ముహూర్తం, అమావాస్య. ఈరోజు సూర్యచంద్రులు ఇద్దరు ఒకే రాశిలో ఉంటారు. అది కాకుండా ఇది సూర్యోదయ సమయం. ఉదయ సూర్యుని ఎర్రని కిరణాల చేత మబ్బులు, సముద్రం కూడా ఎర్రగా కనిపిస్తాయి. ఈ సన్నివేశం దేవదానవ యుద్ధాన్ని తలపింపజేస్తోంది. ఇది సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు కలిసిన రౌద్ర ముహూర్తం కాబట్టి ఈ ముగ్గురు తేజస్సుతో జన్మించిన వాడు ఈ దేవసేనకు భర్త కావాలి అని ఆలోచించాడు. దేవేంద్రుడు దేవసేనను బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని పోయి, దేవా, ఈమెకు యోగ్యమైన భర్తను ప్రసాదించు అన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు, ఓ దేవేంద్రుడా, ఈ దేవసేన గొప్ప వీరుడు, భర్త కాగలడు. అతను ముల్లోకాలనే కాపాడే సామర్థ్యం కలవాడవుతాడు. ఇదంతా అతి త్వరలోనే జరగబోతోంది అని చెప్పి పంపాడు. బ్రహ్మదేవుని మాటలకు తృప్తి చెందిన ఇంద్రుడు వశిష్ఠుని మొదలైన సప్త ఋషుల చేత అమావాస్య హోమం చేయించాడు. దేవతలంతా తమ వాటా హవిస్సులు తీసుకోవడానికి సంసిద్ధులయ్యారు. అగ్నిదేవుడు మునిపుత్రులను కామించుట. అమావాస్య హోమం చేస్తున్న సమయంలో సప్త ఋషుల భార్యలు అందరూ భర్తలకు శుశ్రూషలు చేస్తుండగా వారి సౌందర్యానికి ముగ్ధుడై అగ్నిదేవుడు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి మునిపత్రులు దగ్గరగా ఉన్న గార్యపత్య కుండలోనికి చేరాడు. ఎట్లాగైనా మునిపత్రుల చెంతకు చేరాలని తాపత్రయంలో ఉన్నాడు. వారు హోమకుండానికి దగ్గరగా వచ్చినప్పుడు వరుసగా వారిని తన జ్వాలల చేత మృదువుగా తాకాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత కవుగుల్లో బంధించాలని తలపోశాడు. ఈ విధంగా మనస్థైర్యం కోల్పోయాడు. మన్మథ వికారానికి లోనయ్యాడు. ఆ విరహ బాధ భరించలేని వాడే అరణ్యంలోకి పోయి తన దేహాన్ని త్యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవి భర్త దురాస్తను గ్రహించింది. తానే సప్తఋషుల్లో ఒకరైన అంగీరసుడి భార్య శివరూపాన్ని ధరించి అడవిలో ఒంటరిగా ఉన్న అగ్నిహోత్రుడితో ఇలా అన్నది, ఓ పుణ్యాత్ముడా, నేను అంగీరసుడిని ముని భార్యను. నా పేరు శివ. నీకు నాపై కలిగిన సప్త ఋషుల భార్యలపైన కోరిక ఏర్పడింది కదా. మేము కూడా నీ అందానికి ముగ్ధులయ్యాము. నీకు మా పైన మక్కువ ఏర్పడింది తెలుసుకున్నాము. అందువల్ల ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి నిన్ను పొందాలని అనుకున్నాము. ముందుగా నన్ను నీ వద్దకు పంపారు. నువ్వు యథేచ్ఛగా నీ కోరిక తీర్చుకొని మా కోరిక కూడా తీర్చు. కూడదు అన్నావంటే మన్మధుడు మమ్మల్ని కాల్చి చంపేస్తాడు అన్నది. అగ్నిహోత్రుడు వెంటనే ఆ మాటలకు సంతోషించి అతన్ని సంతోష శృంగార భోగాలలో తేల్చి అతడి వీర్యాన్ని ధరించగానే స్వాహాదేవి గరుడపక్షి అయి ఆకాశ మార్గాన్ని ఎగిరింది. అట్లా ఏకంగా ప్రయాణం చేసి శ్వేత పర్వతాన్ని చేరుకుంది. అక్కడ రెల్లుగడ్డి మధ్యలో ఉన్న ఒక కొండలో అగ్నిహోత్రుడు వీర్యాన్ని జారవిడిచింది. స్వాహాదేవి క్రమంగా మిగిలిన మునుల భార్యల రూపాలను తానే ధరించి భర్త శుక్లాన్ని మొదట జారవిడిచిన బంగారు కుండలోనే చేర్చినది. ఓ ధర్మరాజా, ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించు. స్వాహాదేవి 6 మునిపత్తుల రూపాన్ని ధరించింది, కానీ ప్రతివర్తలో శ్రేష్ఠురాలైన అరుంధతి రూపాన్ని ధరించలేకపోయింది. ఈ విధంగా స్వీకరించిన అగ్నిదేవుని వీర్యం నుండి సూర్య సమాన తేజస్సు గలవాడు, పొడుగైన 12 చేతులు కలవాడు, 6 ముఖాలు కలవాడు, భూమి ఆకాశాల మధ్య గల ప్రదేశమంతా వెలుగొందేట్లుగా మహాత్ముడైన కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి అవతారము. మార్కండేయ మహర్షి, ధర్మరాజా, అగ్నివీర్యాన్ని అమావాస్య నాడు నిక్షేపించిన ఆ బంగారు కుండలో శుక్లపక్ష పౌర్ణమి నాడు వీర్య నిషేధం, విధియ నాడు గర్భము దాల్చటము, తదియ నాడు దేహం ఆవిర్భవించడం జరిగాయి. చవితి నాడు సంపూర్ణంగా అవయవాలన్నీ ఏర్పడ్డాయి. పంచమి నాడు కుండలో దాచిన విల్లు
పరమశివుడు త్రిపురాసురుడిని సంహరించిన కోదండాన్ని పుచ్చుకొని అల్లెతాటిని మ్రోగించాడు. ఆ శబ్దానికి ఐరావత సుప్రీతకాలనే 2 దిగ్గజాలు కుమారునిపై దండెత్తాయి. అప్పుడు ఆ మహావీరుడు ఆ 2 దిగ్గజాలను ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో శంఖాన్ని పూరించాడు. ఒక వాడి బాణంతో కవంచ పర్వతాన్ని బద్దలు కొట్టాడు. పుట్టుకతో ధరించిన శక్తి ఆయుధాలతో శ్వేతశైల శృంగాన్ని విరగ్గొట్టాడు. అటు పిమ్మట 6 ముఖాలతో సింహనాదం చేశాడు. భయంకరమైన నాదంతో దిక్కులు పిక్కటిల్లాయి. ఆ సమయంలో చైత్రరథం అన్న ఆ వనంలో జనులంతా ఈ బాలుడు 6 ఋషిపతుల భార్యలకు అగ్నిదేవుని వలన కలిగిన బాలుడని ఘోషించాడు. ఆ వార్త విన్న సప్త ఋషుల్లో వశిష్ఠుడు తప్ప మిగిలిన ఋషులంతా తమ భార్యని వదిలేశారు. అయితే కొందరు మాత్రం ఇదంతా అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి ఆడే నాటకమే కదా అని అన్నారు. అప్పుడు స్వాహ మునుల వద్దకు వెళ్ళి ఇలా అన్నది, అయ్యలారా, ఈ బాలుడు నాకు నా భర్త అగ్నిదేవుడికి జన్మించాడు. మీ భార్యలు నిరపరాధులు, ప్రతివర్తులైన మీ భార్యల్ని విడనాడకండి అని వేడుకుంది. అయినా మునులు ఆమె మాటలు స్వీకరించలేదు. ఆ తర్వాత విశ్వామిత్రుడైన మహర్షి ఆ బాలునికి జాతక కర్మలు నెరవేర్చాడు. ఆ విషయం తెలుసుకున్న దేవతలంతా దేవేంద్రుని వద్దకు పోయి ఇలా అన్నారు, మహేంద్రుడా, అగ్నికుమారుడు మిక్కిలి పరాక్రమవంతుడు. నీ పదవి ఆక్రమించాలని దురుద్దేశంతో ఉన్నాడు. ముందుగా నువ్వే అతన్ని సంహరిస్తే మేము అందరము సుఖంగా ఉంటాము అని వేడుకున్నారు. వెంటనే ఇంద్రుడు సప్తమాతృకులను పిలిచి అగ్నిపుత్రుని సంహరించమన్నాడు. సప్తమాతృకులు ఆ బాలుని చంపడానికి వెళ్ళి అతని తేజస్సు చూసి అతని దగ్గరకు కూడా పోలేమన్నారు. అతని తేజస్సుకు భయపడి ఇలా అన్నారు, మేమంతా లోకమాతరం, నీకు మాకు తల్లి, నీకు కూడా తల్లి వంటి వారమే అని శరణుజొచ్చారు. అనగా ఆ బాలుడు వారందరికీ అభయం ఇచ్చి పంపేశాడు. అంతటా అగ్నిహోత్రుడు తన కుమారుడు వద్దకు వెళ్ళి ఆ బాలును రక్షించే ప్రయత్నాలన్నీ చేశాడు. సప్తమాతృకుల కోపం నుండి ఉద్భవించిన లోకహితాస్య అనే స్త్రీ బాలుడికి మాతృస్థానంలో సేవలు చేస్తూ అతన్ని పెంచింది. భూతగణాలన్నీ వచ్చి ఆ బాలుడి చుట్టూ చేరాయి. ఇంద్రుడు దేవతా సైన్యాన్ని వెంటబెట్టుకుని కుమారస్వామిపై దండెత్త వచ్చాడు. అప్పుడు కుమారస్వామితో కోపంతో వికటాట్టహాసం చేశాడు. ఆ అట్టహాసం నుండి ముఖాలలో నుండి అగ్నిజ్వాలలు వెలువడి దేవతా సమూహాలన్నింటినీ అణిచివేశాయి. అంతటి దేవతలంతా శరణాగతులై ఇలా అన్నారు, ఓ మహానుభావ, మేమంతా నీ గుర్చులం, మమ్మల్ని నువ్వే కాపాడు అన్నారు. కుమారస్వామి వారిపై కరుణ చూపి అగ్నిజ్వాల అన్నింటినీ ఉపసంహరించాడు. అగ్ని భయం నుండి తప్పించుకుని దేవతలంతా శరణాగతులు కావడంతో దేవేంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం పోయి కుమారుడు కుడి భాగాన తాకింది. వెంటనే ఆ భాగం నుండి ఒక పురుషుడు మేకముఖంతో జన్మించాడు. ఆ పురుషుడు శక్తి అనే ఆయుధాన్ని ధరించాడు. అతడి పేరు విశాఖుడు. అతడితో పాటు లెక్కలేనంతమంది బాలబాలికలు ఉద్భవించారు. ఆ వింత సన్నివేశం దేవేంద్రుడు భయకంపితుని చేసింది. దాంతో దేవేంద్రుడు కూడా కుమారస్వామిని శరణ వేడాడు. దాంతో దేవతలంతా సంతోషించారు. ఇట్లా ఉండగా 6వ దినం వచ్చింది. గొప్ప ఋషులు దేవతలు కుమారస్వామిని భక్తితో ఆరాధించి నమస్కరించి ఇలా అన్నారు, అగ్నిపుత్రుడైన ఓ కుమారస్వామి, నువ్వు పుట్టిన 6 రోజులకే అవలేలగా లోకాలన్నింటినీ జయించావు. ఇది ఎంతో ఆశ్చర్యకరం. నువ్వు అజేయుడువు. ఇంద్ర పదవిని చేపట్టు, మమ్మల్ని అందరినీ పాలించు. నీ సామర్థ్యంతో దుష్టులందరినీ శిక్షించి సాధుజనులను రక్షించు అన్నారు. మహర్షులతో కుమారస్వామి ఇంద్ర పదవితో ఉండేవారు నెరవేర్చాల్సిన బాధ్యతలేవి అని అడుగుగా మహర్షులు ఇట్లా బదిలిచ్చారు, ఈ 6 ముఖాలు దేవరా, ఈ కుమారస్వామి స్వీయ సామర్థ్యం తేజస్సు కలిగి ఉండటం, దుష్టుని శిక్షించగలిగి ఉండటం, శిష్టుని రక్షించడం, పంచభూతాలు సూర్యచంద్రులు స్థిరంగా ఉండేట్లు చూడటం వంటివి దేవతలు మునులు చూడటం వంటివని దేవతలు మునులు అన్నారు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, దేవతలు దేవర్షులు చెప్పిన మాటలు బాగున్నాయి కనుక ఓ కుమారస్వామి, నువ్వు ఇంద్ర పదవిని చేపట్టు. నేను నీకు సేవలు అందిస్తూ ఉంటాను. నాకన్నా పరాక్రమవంతుడైన నువ్వే ఇంద్ర పదవి అర్హుడవు. నీ తేజస్సు చూసిన తర్వాత దేవతలు ఇంకా నన్ను పూర్వం వలె గౌరవించరు. అంతేకాకుండా నువ్వు నా పైన పరాక్రమిస్తే నీ ముందు నేను నిలబడలేను. మన మధ్య పోరు ఏర్పడితే ఈ జగత్ వినాశనకరం కనుక నువ్వే ఇంద్ర పదవి చేపడితే నీకు నాకు జగత్ అంతటికీ కూడా మంచిదనే ఉద్దేశంతోనే ఇంద్ర పదవిని నీకు సమర్పించేందుకు సిద్ధపడ్డాను అని దేవేంద్రుడు అన్నాడు. అప్పుడు కుమారస్వామి ఇలా అన్నాడు, దేవేంద్ర, నీకు నాకు
ఎన్నటికీ ఆధిపత్యం జరగదు, శత్రుత్వం ఉండదు, ఏర్పడదు. దేవేంద్ర, నువ్వే అటువంటి సంకోచాలేవి మనసులో పెట్టుకోకు. నువ్వు కూడా గొప్ప తేజస్సు గలవాడివి, అనుభవజ్ఞుడివి, పరిపాలనా సామర్థ్యం గలవాడవు. నువ్వు పూర్వం వల్లే ముల్లోకాధిపత్యాన్ని వహించు. నేను నీ శ్రేయోభిలాషగా ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాను. నా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు అత్యవసరంగా నెరవేర్చాల్సిన కార్యాలు ఏమైనా ఉంటే చెప్పు, వెంటనే నీకు సాయపడి నెరవేర్చి పెట్టగలను అని కుమారస్వామి అన్నాడు. కుమారస్వామి మాటలకు దేవేంద్రుడు సంతోషించి ఇలా అన్నాడు. సత్యాన్ని మాట్లాడేవాడా, నా హితాన్ని కోరేవాడా, ఓ కుమారస్వామి, నీ మాటలపై విశ్వాసంతో నేను ఈ పదవిలో కొనసాగుతాను. నువ్వు దేవ సైన్యానికి సేనా నాయకుడివై నీ పరాక్రమ ప్రభావాలతో లోకాల్లో ఉండే భయాన్ని తొలగిస్తూ ఉండు అన్నాడు. అందుకు కుమారస్వామి, ఓ దేవేంద్ర, నీకు సంతృప్తి కలిగేట్లుగా నేను నీ సేనాధిపతిగా వ్యవహరిస్తాను. నీ శత్రువులందరినీ సంహరిస్తాను. నిస్సందేహంగా నీ శ్రేయస్సు చేకూర్చగలను. నీ సర్వసేనాధిపతిగా పట్టం కట్టు అన్నాడు. వెంటనే దేవేంద్రుడు దేవతల మహర్షుల సమక్షంలో కుమారస్వామిని దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. దేవర్షులంతా కుమారస్వామికి జయ జయ ధ్వనాలు పలికారు. దేవతలంతా సింహనాదాలు చేసి సంతోషాన్ని తెలిపారు. కిన్నెరలు, గంధర్వులు నాట్యం చేసి పాటలు పాడారు. దేవకన్యలు నాట్యం చేశారు. కల్పవృక్షాలు పుష్పవర్షం కురిపించాయి. అప్పుడు దేవేంద్రుడు కుమారస్వామి శిరస్సును నవరత్నాలు పొదిగిన కిరీటాన్ని అలంకరించాడు. తెల్ల గొడుగు శరత్కాలంలో ఆకాశంలో ప్రకాశించింది. ఈశ్వరుడు కుమారస్వామి వద్దకు వచ్చుట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు తమ కుమారుడైన షణ్ముఖుని చూసేందుకు ప్రేమతో వచ్చారు. ఇప్పుడు ఒక చిన్న కథ ఉందండి. కుమారస్వామి శివుడు పుత్రుడైన కథ. పార్వతీ పరమేశ్వరులు శృంగార మందిరంలో ఉండగా అగ్నిదేవుడు బల్లి రూపంలో గోడపైన నక్కి ఉన్నాడు. ఆ బల్లిని చూసి పార్వతీదేవి కొద్దిగా సంచలించినప్పుడు శివుడు రేతస్సు స్థలించింది. అప్పుడు కోపించిన శివుడు ఆ రేతస్సును బల్లి నోట్లో పోశాడు. అగ్నిహోత్రుడు ఆ రేతస్సు వల్ల కలిగిన మదన తాపాన్ని భరించలేక వేదన పడుతూ మునిపత్రులను కామించాడు. స్వాహాదేవి ఆ విషయాన్ని గ్రహించి ఆ రేతస్సును తాను గ్రహించి బంగారు కొండలో ఉంచింది. కనుక కుమారస్వామి జన్మకు శివుడే మూల కారణుడయ్యాడు. కాబట్టి షణ్ముఖుడు శివునికి ప్రియపుత్రుడయ్యాడు. ధర్మరాజు, ఓ మార్కండేయ మహర్షి, కుమారస్వామి రుద్రుడి తేజస్సు చేత పుట్టినవాడని పెద్దలంటారు. మీరు చెప్పిన కథ వింటుంటే అతడు అగ్నిహోత్రుడు పుత్రుడని తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏ సత్యం? రెండూ సత్యమే అయితే ఎట్లా సమన్వయం పరుస్తారు? మార్కండేయ మహర్షి, ధర్మరాజా, పూర్వం కారణాంతరాల వల్ల శివుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రుడు ముందు నిక్షేపించాడు. ఆ విధంగా శివుడు శుక్లం వలన అగ్ని మూలంగా కుమారస్వామి జన్మించాడు. అంతేకాకుండా అగ్నిని రుద్రుడని కూడా వేదాలకు అంతరార్థం. ఈ విధంగా కూడా కుమారస్వామి అగ్నిహోత్రుడికి పుత్రుడవుతాడు. స్వాహాదేవి భర్త నుండి వీర్యాన్ని గ్రహించి కనిన పుత్రుడిని మునిపత్రులు కృత్తికల రూపంలో పెంచడం చేత కుమారస్వామి కార్తికేయుడు అనే పేరు కూడా సార్థకమైంది. ధర్మరాజా, ఆ సమయంలో ఇంద్రుడు తన వద్ద ఉన్న దేవసేన అనే కన్యను చక్కగా అలంకరించుకుని రమ్మని చెప్పి కుమారస్వామితో ఇలా అన్నాడు. ఈ సుందరి పేరు దేవసేన. నీకోసమే బ్రహ్మదేవుడు ఈమెను సృష్టించాడు కాబట్టి నీవు ఈమెను వివాహమాడు అన్నాడు. కుమారస్వామి వేదోక్తమైన మంత్రాల మధ్య దేవసేన సంతోషంగా పాణిగ్రహణం చేశాడు. కుమారస్వామి దేవసేన వివాహమాడిన దినం షష్ఠి కావడం వలన లోకాలన్నీ ఆ షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని పండుగ చేసుకుంటున్నారు. ఈ విధంగా వివాహమైన సమయంలో తమ భర్తల చేత విడువబడిన మునిపత్తులు 6 కుమారస్వామి దగ్గరికి వచ్చి దుఃఖంతో ఇలా అన్నారు. మా భర్తలు మంచి చెడులు ఆలోచించుకోకుండా మేమంతా అగ్నిహోత్రుడితో వ్యభిచరించామని మమ్మల్ని వదిలేశారు. కనుక నువ్వు మాకు పుత్రుడితో సమానం. తల్లుల్ని కాపాడటం పుత్రుల బాధ్యత. భర్త విడిచివేయటం వలన మేము ఉత్తమ లోకాలు కోల్పోయాము. ఈ పరిస్థితుల్లో నువ్వే మాకు పుత్రుడివే, మా యందు దయచూసి ఆదరించాలి అన్నారు. అందుకు కుమారస్వామి, తల్లులారా, నేను మీకు అందరికీ పుత్రుడిని, మీరే నాకు తల్లులు.
నేను మిమ్మల్ని తల్లిగా ఆదరిస్తాను, ఇది సత్యం అని వారిని ఓదార్చి అక్కడే ఉన్న దేవేంద్రుడితో ఇలా అన్నాడు. దేవేంద్ర, ఈ కృత్తికలే నా మాతృమూర్తులు, వీరికి తగిన గౌరవమైన స్థానం కల్పించడం నా కర్తవ్యం అన్నాడు. అందుకు దేవేంద్రుడు దక్ష ప్రజాపతికి పుట్టిన కుమార్తెలు అనేక మంది చంద్రుడికి బాధ్యులయ్యారు. వారిలో రోహిణి పక్కన ఉండే ఒక నక్షత్రం అందరికంటే తానే చంద్రుడికి ప్రియమైన దానిని కావాలన్న కోరికతో తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు రోహిణికి పక్కన ఒక చోటు ఖాళీగా ఉంది. ఆ ఖాళీ చోటులో ఈ కృత్తికలందరినీ తారలుగా నిలపడం సమంజసంగా ఉంటుంది అన్నాడు. ఇంద్రుడి మాటలు విన్న కుమారస్వామి ఆ మునిపత్ని అందరినీ చంద్రునికి సమీపంలో తారలుగా వెలుగొందమని వారికి వీడుకోలు పలికాడు. అప్పటి నుండి ఆ కృత్తికలు 6 ఆకాశంలో రోహిణి పక్క స్థానాన్ని పొంది ప్రకాశిస్తున్నారు. అటు పిమ్మట స్వాహాదేవి కుమారస్వామి దగ్గరకు వచ్చి ఇలా అంది. కుమార, నువ్వు నా కుమారుడవు, నేను ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను అంది. అందుకు కుమారస్వామి, అమ్మ, నువ్వు ఎల్లప్పుడూ నా వద్దనే ఉండు, నేను దేవసేన నీకు సేవలు చేస్తూ ధన్యులమవుతాము అన్నాడు. తర్వాత కుమారస్వామి మాతృకులైన 7 హవిష, కాళి, కౌశిక, ఉద్ధత, సారిక, ఆర్య, వైదాత్రి అనే 6 అనేవారు కుమారస్వామి వద్దకు వచ్చి ఇలా అన్నారు. అటు పిమ్మట సప్తమాతృకులు వచ్చి తమను జగన్మాతృగా చేయమని కోరారు. అందుకు పూర్వమే జగన్మాతలు ఉండడం చేత వేరే వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారు శిశువులకు పీడ కలిగించే శక్తిని వరంగా అడిగారు. అది కీడు చేసే వరం కావడం వలన ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా వరం కోరుకోమన్నాను మాట ఇవ్వడం వలన ఇలా మార్చి వరాన్ని ఇచ్చాడు. మీ ప్రభావం పుట్టింది మొదలు 16 ఏళ్ల లోపు పిల్లలపైనే మీ పీడ కలుగుతుందని వరమిచ్చాడు. స్కందాపస్మారం అనే పేరు గల రాక్షసుని తన దేహం నుండి పుట్టించి సప్తమాతృకు రక్షకుడుగా ఉండమని పంపాడు. అయితే శాంతి క్రియలు వల్ల కానీ బలిలివ్వడం వల్ల కానీ ఆ పీడ తొలగిపోయేట లోకాలను అనుగ్రహించాడు. అయితే ఆ పీడలేవి కూడా పరమేశ్వరుని భక్తుల మీద పని చేయమని కూడా వరమిచ్చాడు. అంతటా స్వాహాదేవి వచ్చి తన భర్త అయిన అగ్నికి తనకి ఎన్నటికీ ఎడబాటు లేకుండా ఉండేట్లు కోరింది. కుమారస్వామి ఆమె కోరికను మన్నించి విప్రులు అగ్నిలో హవ్యాన్ని పీల్చేటప్పుడు స్వాహాకారంతో కలిసి ఇవ్వాలని కట్టడి చేశాడు. ఆనాటి నుండి అగ్నికి స్వాహాదేవి నిత్య సహవాసం సిద్ధించింది. కుమారస్వామి శివునితో కలిసి భద్రవటం చేరుట. అంతటా బ్రహ్మదేవుడు, మునులు, దేవతలు సమూహాలతో అక్కడికి వచ్చి కుమారస్వామికి పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రులుగా పరిచయం చేశాడు. శివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామిని వెంటబెట్టుకుని భద్రవటం చేరుకున్నాడు. అక్కడ కుమారస్వామికి సప్తమారుత స్కందానికి అధిపతిని చేశారు. దేవతలకు మేలు చేస్తూ ఉండమనియు శివపద ధ్యానాన్ని ఎన్నటికీ మరవద్దని చెప్పి బ్రహ్మాది దేవతలు వెళ్ళిపోయారు. కుమారస్వామి మహిషాసుని చంపుట. మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, పరమశివుడు కుమారస్వామిని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు. ఇందులో గొప్ప ఉత్పాతాలు కనిపించాయి. దిక్కులన్నీ అగ్ని జ్వాలలతో నిండాయి. పర్వతాలు కదిలాయి. భూమి కంపించింది. ఆకాశంలో చీకట్లు కమ్మాయి. దేవతలు భీతి చెందారు. కొద్దిసేపట్లో రాక్షస సైన్యం శివుడు మొదలైన దేవతా సమూహంపై చతురంగ బలాలతో దండెత్తి వచ్చాయి. వారంతా భయంకరమైన ఆయుధాలను ధరించారు. ఆ రాక్షసులకు నాయకుడు మహిషుడు. వారంతా దేవతలను చుట్టుముట్టి రకరకాల ఆయుధాలతో భీకరంగా యుద్ధం చేశారు. దేవతలు వాళ్ళని దాటి తట్టుకోలేక పారిపోసాగారు. అప్పుడు దేవేంద్రుడు సింహనాదం చేసి దేవతలను ధైర్యం కలిగే మాటలు మాట్లాడి వాళ్ళని పారిపోకుండా ఆపగలిగాడు. దేవతలు స్థిరంగా నిలబడగా పెక్కు దివ్యాస్త్రాలతో ఏనుగులు గుంపులన్నీ చల్లా చెదిరై నలుమూలలకు పరిగెత్తాయి. దాంతో రాక్షస సైన్యం కొంతవరకు వెనుకడుగు వేసింది. అప్పుడు పారిపోతున్న రాక్షసులందరినీ మహిషుడు ధైర్యం చెప్పి అందరినీ కూడగట్టుకుని మళ్ళీ విజృంభించాడు. దేవేంద్రుడితో సహా దేవతలంతా భీతి చెందారు. అప్పుడు మహిషాసుడు గొప్ప సాహసంతో శివుని రథాన్ని అడ్డగించాడు. శివుడు కొద్ది క్షణాలు శివుడు చావడం ఖాయమని భయంకరంగా అరిచారు. అప్పుడు శివుడు కుమారస్వామితో యుద్ధం చేయడం ఎలా ఆరితీరిన వాడా, కుమార, ఈ మహిషుని ఆయువు తీరింది, నా రథాన్ని అడ్డగించాడు, నువ్వు వెంటనే ఈ దుర్మార్గుని సంహరించు అన్నాడు. కులపర్వతం వంటి ధైర్యం గల కుమారస్వామి శివుని ఆజ్ఞను శిరసావహించాడు. కులపర్వతాలు 7: మహేంద్రం, మలయం, సహ్యం, సుక్తిమంతం, గంధమాధనం, పారియాత్రం, వింధ్యం. కుమారస్వామి యుద్ధం చేయడానికి రథాన్ని అధిరోహించాడు. ప్రళయకాలంలో
లోకాలన్నింటినీ కాల్చివేసే సూర్యుని వల్లే గొప్ప తేజశాలి అయి బయలుదేరాడు. గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న కుమారస్వామిని చూసి దేవత దేవ దేవదానవులంతా రెట్టించిన ఉత్సాహం యుద్ధం చేశారు. అప్పుడు కుమారస్వామి శక్తి ఆయుధాలన్నీ తీసి మహిషుడిపైన ప్రయోగించి సంహరించాడు. అదే ఆయుధాన్ని మళ్ళీ రాక్షసులపైన ప్రయోగించాడు. దాంతో రాక్షస సేనలన్నీ నిర్మూలమయ్యాయి. పిమ్మట కుమారస్వామి పరివారానికి చెందిన భట గుణాన్ని రాక్షసులపై ప్రయోగించాడు. వాళ్ళంతా రాక్షసులు చీల్చి చెండాడారు. వాళ్ళు రక్తం తాగి మాంసాన్ని భక్షించారు. దాంతో చీకట్లన్నీ తొలగించి సూర్యుని వల్ల ప్రకాశిస్తున్న కుమారస్వామిని దేవేంద్రుడు కౌగిలించుకుని అభినందించాడు. మంచి గుణాలకు సముద్రం వంటి వాడా ఓ కుమారస్వామి, నీ యశస్సు ముల్లోకాల్లోనూ ప్రకాశిస్తుంది. మేమంతా నీ సేవకులం. మా యందు ఎల్లప్పుడూ దయ చూపుతూ కాపాడు అన్నారు. అందులో పరమశివుడు, ఓ దేవతలారా, మీరంతా నన్ను ఏ విధంగా పూజ భావంతో చూస్తారో అట్లాగే ఈ కుమారస్వామిని కూడా పూజించండి అని చెప్పి తన భద్రపటానికి వెళ్ళిపోయాడు. దేవతలు కూడా తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఈ విధంగా మార్కండేయ మహర్షి అనేక కథల్ని, వృత్తాంతాలను ధర్మరాజుకు వినిపిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అక్కడికి వచ్చాడు. సత్యభామ, మాల వంటి కనులు గల ఓ ద్రౌపది, నీ భర్తల 5గురు నువ్వంటే వల్లమాలిన ప్రేమ కలిగి ఉంటారు. ఆ విషయంలో ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ నిన్ను ప్రేమలో ముంచెత్తుతూ ఉంటారు. నువ్వు కూడా వారి అందెడల సమానమైన ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటావు. వారంతా కూడా దేదీప్యమానమైన తేజస్సు గలవారే, పరిశుద్ధమైన శీలం గలవారు. నువ్వంటే వారికి ఎన్నడూ కోపంగానే చిరాకుగానే ఉండనే ఉండవు. అంతేకాదు వారంతా మురిపంతో ముసిముసి నవ్వులతో నిన్ను అలరిస్తూ ఉంటారు. ఇది వింతలన్నిటిలోకి వింత. ఇటువంటి అద్భుతం ఎట్లా సాధ్యపడింది? ఏమైనా గొప్ప నోములు నోచావా? మంత్రతంత్రాలు ఏమైనా ప్రయోగించావా? లేక మందు మాకు ఏమైనా తినిపించావా? లేకపోతే నువ్వేమైనా వస్త్రాలంకరణ నేర్పరివా? లేదా ఒయ్యారాలు ఒలికించడంలో కిటుకులు ఏమైనా నేర్చుకున్నావా? ఇంతగా భర్తల అనురాగాన్ని ఎట్లా పొందగలిగావో నాకు చెప్పు. నేను కూడా ఆ కిటుకులన్నీ నేర్చుకుని నా భర్త కృష్ణుడి ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాను. సత్యభామ మాటలకు ద్రౌపదికి నిజంగానే కోపం తెప్పించాయి. అయినా బయటపడకుండా తన కోపాన్నంతా అణుచుకుని నవ్వుతూనే వాతలు పెట్టాలనుకుంది. ద్రౌపది, పద్మాల వంటి కన్నులు గల ఓ సత్యభామ, భరతవంశంలో జన్మించిన వారందరిలోకి పాండవులు శ్రేష్ఠులు. వారు ఎంత మెత్తగా కనిపిస్తారో అంత కఠినులు. ధర్మాచరణే వారికి ప్రాణం. దానికి ఎంత మాత్రం లోపం జరిగినా వారు చండశాసనులు అవుతారు. భార్య అయినా హద్దు దాటి చనువు తీసుకున్న నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వారు సహించరు. వారి కోపం వస్తే పాముల్లాగా భయంకరులై మనసును నొప్పిస్తారు. సత్యభామ, అటువంటి వారి దగ్గర మందులు మాకులు కానీ మంత్రాలు తంత్రాలు కానీ పనిచేస్తాయా? వాటికి పాల్పడితే ఉన్న ప్రేమ, మమకారం, అనురాగం కూడా నశిస్తాయి. సామెత చెప్పినట్లు కొండ నాలుకకు మందు వేయగలిగితే ఉన్న నాలుక కాస్త పోయిందంట. అట్లా ఉంది నువ్వు అడిగేది. పాము పక్కలో పెట్టుకుని పడుకున్నామన్న భర్త భావిస్తే మనకి ఇంకేమైనా మిగిలి ఉంటుందంటావా? భర్తను కొంగును కట్టుకుని తిరగాలన్న ఆరాటం, భార్య వశీకరణ తంత్రాలు, మందులు, మాకులు ప్రయోగిస్తే అవి బెడిసి కొట్టి భర్తకు మూగతనం రావటం, మగతనం దెబ్బతినటం లాంటివి జరిగితే ఇంకేమైనా ఉందా? మనసు శరీరం మొద్దుబారాయి అనుకో, కొత్త బాధలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కదా. అంతేకాక ఇరుగు పొరుగు వారు దుమ్మెత్తిపోయారా? అటువంటి అపకీర్తి కోరుకోదగిందేనా? కోరి తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంటుందా? ఆమె కాపురంలో మిగిలేది నరకయాతన మాత్రమే సుమా. కాబట్టి భార్యలు ఎప్పుడూ భర్తల విషయంలో కపటంగా ప్రవర్తించకూడదు. భర్త ఆలోచనలు తెలుసుకుని వాటికి అనుకూలంగా ప్రవర్తించాలి. అటువంటి ప్రవర్తనే అన్ని విధాల భర్తను ఆకట్టుకునే ఉత్తమ పద్ధతి. భార్య భర్తలంటే రథానికి కట్టిన 2 గుర్రాల వంటి వారు. గుర్రాలు 2 చెరో పక్కకు లాగితే ఆ ప్రయాణం సుఖంగా సాగుతుందా చెప్పు. ఓ సత్యభామ, పాండవుల పట్ల నేను ఏ విధంగా నడుచుకుంటానో, వారి అనురాగాన్ని ఎలా పొందగలిగానో చెప్తాను విను. ఓ సత్యభామ, నా భర్తలు ఇతర కాంతుల పొందుగోరు పోయినప్పుడు నిన్నెప్పుడు కోపగించుకోను. అహంకారం లేని దాన్నే భర్తల ఎడల వినయంతో నడుచుకుంటాను. పూజ్యభావంతో వారికి సపర్యలు చేస్తాను. ఆ సందర్భ ప్రలాపనలు పోను. పరపురుషులకు దేవతలైనా యక్షులైనా సరే వారిని గడ్డిపోచుతో సమానంగా చూస్తానే కానీ వారి ఎడల పతిభావం ఎప్పుడూ కలగదు. స్నానం, భోజనం, పడక వంటి సౌకర్యాలను ముందుగా భర్తలకు ఏర్పరిచి ఆ తర్వాతనే నా సంగతి చూసుకుంటాను. భర్తలు ఇంటికి రాగానే వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వటం, ఆసనం ఏర్పాటు చేయడం వంటివన్నీ నేనే స్వయంగా చేస్తాను. ఆ పనులకు సేవలకు వినియోగించును.
ధాన్యం గాని, ధనం గాని వ్యర్థం కానివ్వను, ఆచితూచి ఖర్చు చేస్తాను. అనగా పొదుపు చేయటం అంటే సంపాదించడంతో సమానమే కదా! అన్ని విషయాల్లోనూ పరిశుభ్రతను పాటిస్తాను. పరిశుభ్రత లేని ప్రదేశాలలో భ భగవంతుడు ఉండేందుకు ఇష్టపడడు. బంధువులంతా సంతోషంగా ఉండేట్లు చూస్తాను. తరచూ వీధి గుమ్మం దగ్గరికి పోను. వాకిట్లోకి తొంగి తొంగి చూడను. చెడు స్నేహాలు చేయను. తగాదాల జోలికి పోను. మితిమీరిన హాస్యం, నవ్వులు నాకు ఇష్టం ఉండవు. భర్తలు ఊళ్ళో లేకపోతే పూలు పెట్టుకోను. మైపోతలు పూసుకోను. ఆభరణాలు ధరించను. భర్తల యందే మనసు లగ్నం చేసి వారు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. అత్తగారి ఎడల పూజ్యభావం కలిగి ఆమె చెప్పిన విధంగా నడుచుకుంటూ దినచర్యను క్రమ పద్ధతిలో దిద్దుకుంటాను. పెద్దలు, బ్రాహ్మణులు, అతిథులు వచ్చిన వారికి సేవలను నేనే స్వయంగా భక్తిభావంతో చేస్తాను. మా అత్తగారు కుంతీదేవి, కుంతీ భోజుడనే మహారాజు గారి కూతురు. ఓర్పులో భూదేవితో పోల్చదగిన సుకుమారి. ఆమె పానాదులన్నీ నేనే స్వయంగా సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతిరోజు తన సహపంచిన 8,000 మంది బ్రాహ్మణులతో కలిసి బంగారు పళ్ళెంలో భోజనం చేస్తాడు. ఆ ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా నిర్వర్తిస్తాను. వీరు కాకుండా 10,000 మంది సన్యాసులకు అన్నదానం చేస్తాను. వారందరికీ పిండి వంటలతోనూ నేనే స్వయంగా పాలు పంచుకుంటాను. అట్లాగే భోజనం చేసిన వారందరికీ వస్త్రాలు, నిత్యావసరాలన్నీ దగ్గరుండి కనుక్కొని ఇప్పిస్తాను. అవన్నీ మొక్కుబడిగా కాకుండా సంతోషంగా చేస్తాను సుమా. ఓ సత్యభామ, ఇంకా చెప్తాను విను. ధర్మరాజు నివసించే అంతఃపురంలో ఆయనకు సేవలు చేయడానికి 100,000 మంది సేవకులు రాత్రింబవళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. వారంతా తమ ధర్మాన్ని జాగ్రత్తగా చేస్తున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉంటాను. వీరు కాక లక్షలాది గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి. వాటన్నిటికీ నీరు, మేత సరిగ్గా అందుతున్నాయో లేదో పోయి స్వయంగా చూస్తాను. బొక్కసంలో ఉండే రక్తరాశులు, బంగారము నిల్వలు వివరాలన్నీ బాగా తెలుసు నాకు. అంతేకాదు రోజువారీ ఆదాయ వ్యయాల గురించి కూడా పై ఎత్తున ఓ కంట కనిపెడుతూ ఉంటాను. చివరి శ్రేణి సేవకుడికి కూడా జీతభత్యాలు సరైన సమయంలో చెల్లిస్తున్నారా లేదా అని స్వయంగా తెలుసుకుంటాను. సంసార బరువు బాధ్యతలన్నీ నాపైనే వేసుకుని సుఖంగా వారి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కుటుంబ భారాన్నంతా ఇదే దాన్ని నేనే. ఇంకో జాములో తెల్లవారునంగా కునుకు పడుతుంది. ఈ విధంగా నాకెప్పుడు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండవు. ఓ సత్యభామ, నేను చెప్పే ఈ ప్రతివత ధర్మాలు పాటించడం వల్లనే నా భర్తల అనురాగాన్ని పొందగలిగాను. పాండవులను సంతోషంగా ఉంచడం ఒక్కటే నాకు తెలిసిన ధర్మం. నువ్వు అనుకున్నట్టు మందులు మాకులు కానీ, ఇంద్రజాల కళ కానీ నాకు తెలియవు సత్యభామ. ఓ ద్రౌపది, నేను అజ్ఞానంతో అన్న మాటలు నిన్నెంతో బాధ పెట్టాయని నాకు తెలుసు. నా దయ ఉంచి వాటిని పరిహాసంగా తీసుకో. నీ సౌశీల్యమే నీకు ప్రపంచంలో కీర్తి ప్రశస్తులు తెచ్చిపెట్టాయి ద్రౌపది. ఓ సత్యభామ, నువ్వు అన్న మాటలన్నీ నేను పరిహాసంగానే తీసుకున్నాను. అయినా ఇక్కడ నేను ఏ పనులు ఏ విధంగా చేస్తున్నానో నీకు చెప్పినట్లు ఉంటుందని ఇవన్నీ చెప్పాను. అంతేకాదు మనమందరం నేర్చుకోవాల్సినంత ప్రతివత ధర్మాలను గురించి కూడా చెప్తాను. ఓ సత్యభామ, ఆడవారి నడవడి అరిటాకులాగా బహు సున్నితమైంది. జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పింది. నువ్వు ఎట్లాంటి దానివో మేము చెప్తాము అంటారు. కావున వన్నెల విషయకర్లా తిరిగే వనితలతో కలిసి తిరగవద్దు సత్యభామ. ఓ మగువ, ఓ ద్రౌపది, నువ్వు ధర్మం తెలిసిన దానవు. నీ భర్తలు దేవతలతో సమానులు. దేదీప్యమైన తేజస్సు, బల పరాక్రమాలతో విలసిల్లేవారు. అటువంటి వారు తిరిగి తమ రాజ్యాన్ని పొంది తీరుతారు. దుష్టుడైన దుర్యోధనుడి భార్యలు దిక్కులేని వారే కష్టాలు అనుభవించక తప్పదు. నువ్వు వీరపత్నివే కాదు, వీరమాతవు కూడా. సద్గుణాల రాశివి కనుక నీ మనసు ఎల్లప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. ఓ ద్రౌపది, నీ పుత్రుడు ప్రతివింజుడు మున్నగు వారంతా ద్వారకా నగరంలో క్షేమంగా ఉన్నారు. రుక్మిణి, సుభద్రుడు వారిని తమ బిడ్డల్లా చూసుకుంటున్నారు. నువ్వు నిశ్చింతగా ఉండు. అంతట శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర, మార్కండేయ ముని దగ్గర బ్రాహ్మణులు నమస్కరించి ద్వారకా నగరానికి వెళ్ళాడు. తర్వాత మార్కండేయ మహర్షి కూడా పాండవులకు ఓదార్పు మాటలు చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అని వైశంపాయనుడు జనమేజయుడు చెప్పాడు. ఓ వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణుడు పాండవుల్ని పరామర్శించి వెళ్ళిన తరువాత పాండవులు కామ్యక వనంలోనే ఉన్నారా, లేక మరో తపోవనం ఎక్కడికైనా వెళ్ళారా? తెలుసుకోదగిన విషయం ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు వైశంపాయనుడు. ఓ జనమేజయ మహారాజా,
పాండవులు కామ్యవనాన్ని వదిలి అనేక పర్వతాలు, నదులు, వనాలు దాటుకుంటూ ద్వైతవనానికి చేరుకున్నారు. వారు అక్కడ ఉండగా హస్తినాపురం నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి పాండవులతో కొన్నాళ్ళున్నాక ఆ తర్వాత అతడు హస్తినాపురానికి పోయి ధృతరాష్ట్రుని కలుసుకొని ఇలా చెప్పాడు. బ్రాహ్మణుడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు ఇప్పుడు ద్వైతవనంలో నివసిస్తున్నారు. నేను కూడా కొంతకాలం వారితో ఉండి వచ్చాను. అరణ్యంలో పాండవుల స్థితి దయనీయంగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక చెట్టు కింద తలదాచుకుంటున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ జీవిస్తున్నారు. అక్కడ మహాప్రతివతి ద్రౌపది కూడా అష్టకష్టాలు పడుతోంది. ధృతరాష్ట్రుడు పాండవుల కష్టాలు దుఃఖించుట: ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎంత చెడ్డ వార్తను మోసుకొచ్చావు. అయినా నీ తప్పేమీ లేదులే. నా కొడుకు దుర్మార్గుడు. అతడి అజ్ఞానం వల్లనే ఇంత పెద్ద అపరాధం జరిగిపోయింది. ధర్మరాజు నా పెద్ద కొడుకు అని చెప్తూ ఉండేవాడిని. అతడు ధర్మపరుడు. పాండవులంతా కూడా పుణ్యప్రదమైన ప్రవర్తన కలవారే. వాళ్ళతో పాటు ద్రౌపది కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తోంది. అయ్యో, నేను దుర్యోధను నియంత్రించి ఉంటే ఇంతమందికి ఇన్ని కష్టాలు కలిగేవి కాదు. ధర్మరాజు ధర్మాత్ముడు. అతడు ఎప్పుడూ దుష్టులకు దూరంగానే ఉంటాడు. అటువంటి వాడి ముఖాన బ్రహ్మదేవుడు ఇన్ని కష్టాలు పడమని రాశాడు. భీముడు 1000 ఏనుగుల బలం గలవాడు. ఈ రోజు అరణ్యంలో సరైన తిండి తిప్పలు లేకుండా అలసిపోయి ఏనుగుల్లాగా తప్పిస్తున్నాడు. అర్జునుడు మహావీరుడు. అన్నగా ధర్మరాజు, భీముడు, తమ్ములైన నకుల సహదేవులు ధైర్యంతో పడుతున్న ఇబ్బందులు చూస్తూ కూడా అన్నగారి మాట కట్టుబడిపోయాడు. సుకుమారులైన నకుల సహదేవులు భోగభాగ్యాలు లేని వారే అడవుల్లో అనేక కష్టాలు పడుతున్నారు. ధృతరాష్ట్రుడు బ్రాహ్మణును పంపి దుర్యోధన కబురు పంపి తనలో ఇలా అనుకున్నాడు: భీముడు సాటిలేని తేజస్శాలి, గొప్ప భుజ పరాక్రమం కలవాడు, సత్యసంధుడై అన్నగారి మాటలు కట్టుబడి ఈ విధంగా అడవుల్లో కష్టపడుతున్నాడు. కానీ వాడి మనసు ఉద్రిక్తమైనది. కోపం వస్తే వాడి ముందు ఎవడో నిలవలేరు. శకుని జోదంలో చేసిన మోసం, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపదికి చేసిన అవమానం, కర్ణుడి నీచత్వం, దుర్యోధన దుష్టబుద్ధి మొదలైన సన్నివేశాలన్నీ ముళ్ళల్లే గుచ్చుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భీముడు కోపం మహా చెడ్డది. అతడు యముడితో సమానమైన వాడు. భీముడికున్న కోపతాపాలు పాండవులు ఎవరికీ లేవు. ఎప్పుడూ రుసరుసలాడుతూనే ఉంటాడు. భీముడు కారుచిచ్చు అయితే అర్జునుడు వాయువై దుర్యోధనాదుని అడవిని దహించి వేస్తారు. నా పిల్లంతా వీళ్ళందరి చేతుల్లో చావడం ఖాయం. రాత్రి పోతే పగలు, పగలు పోతే రాత్రి వస్తుంది కదా. సుఖదుఖాలు అంతే. కాలమే ఈ మార్పును తెస్తుంది. శుభాలు కలిగాయని సంతోషించే లోపలే ఆపదలు తరుముకొస్తాయి. ఆపదలు వచ్చినప్పుడు ఉన్నట్లుండి గొప్ప సౌఖ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ పూర్వజన్మలో చేసిన కర్మఫలాలే. అవి అనుభవించక తప్పదు. అందువల్లనే జ్ఞానులైన వారు ఈ సుఖదుఖాలను అతీతంగా ఉంటారు. దైవ లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. సంపదలు కోల్పోయిన అర్జునుడు తిండి తిప్పలు లేనివాడే చిక్కి శల్యమైపోయాడు. ఇంతలోనే గొప్ప తపస్సు చేసి దేవతల నుండి దివ్యాస్త్రాలు సంపాదించాడు. ఇంతకన్నా పరమాశ్చర్యం ఏమంటే బొందితోనే స్వర్గానికి వెళ్ళాడు, మళ్ళీ బొందితోనే తిరిగి వచ్చాడు. ఇదంతా పూర్వజన్మలో సుకృత ఫలం కాక మరేమిటి? అతడి గాంధీవం లోకోత్తరమైంది. ఆ ధనస్సును ధరించేవాడు ఇంకా లోకోత్తర వీరుడైన అర్జునుడే. అతగాడు దేవేంద్రుడు కొడుకు. ఇక చెప్పేదేముంది? ఈ భూమండలానంతా వారి సొత్తు కాబోతుంది. ఎవరూ అడ్డుకోలేరు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు స్వాగతంగా చెప్పుకున్న మాటలన్నీ విని శకునితో, ఈ ముసలిరాజు ఎందుకింత పిరికివాడయ్యాడు అని అంటూ దుర్యోధనుడు శకునితో, కర్ణునితో కలిసి ఏకాంత ప్రదేశంలో మంత్రాలు జరిపాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు. కర్ణుడు: ఓ దుర్యోధన మహారాజా, పరాక్రమ ప్రభావాలు చూపిన పాండవులు శౌర్యాన్ని నీ తెలివితేటలతో వమ్ము చేసి రాజలక్ష్మి నిన్ను వరించేట్లు చేసుకున్నావు. దాంతో నేల 4 చెరువుల్లోనూ రాజులు కప్పం చెల్లిస్తూ నీకు విధేయులుగా ఉన్నారు. ఓ రాజా, ముల్లోకాలన్నీ దేవేంద్రుడు పాలించినట్లు పర్వతాలు, నదులు, వనాలు, సముద్రాలతో కూడుకున్న ఈ భూమినంతా సార్వభౌముడిపై పాలించు. కర్ణుడు తిరిగి ఇంకా ఇలా అన్నాడు. ఓ దుర్యోధన మహారాజా, తనకు ధనధాన్యాలు సమృద్ధిగా ఉండడానికి కానీ, బంధువులంతా తనతో సహకరించడం కానీ మనిషికి గొప్ప సంతోషాన్ని కలిగించదు. తాను సుఖ సంతోషాలతో వెదజల్లుతున్నప్పుడు తన విరోధులు పడే ఆ మనోవేదన చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అదే అతడి నిజమైన వైభోగం. లోకంలో తనకు జరిగిన మేలు కన్నా విరోధికి జరిగిన కీడే మనిషికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. రాజా,
ఈ సమయంలో పాండవులు ద్వైతవనంలో అష్టకష్టాలు పడుతూ నిలువ నీడ లేకుండా ఉన్నారని విన్నాము. ఇక్కడ నువ్వు సార్వభౌముడివై భోగభాగ్యాలతో తొలతూగుతున్నావు. నీ వైభోగాన్ని విరోధులు చూసి వారి కళ్ళు కుట్టాలంటే ఒకటే మార్గం. వాళ్ళు ఎట్లాగూ హస్తినకు వచ్చి చూడలేరు కనుక నువ్వే వనవిహారం అన్న పేరుతో ద్వైతవనానికి పోయి నీ వైభవాన్నంతా ప్రదర్శించాలి. నీ రాణులంతా సాటిలేని భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటే పాండవుల భార్య అయిన ద్రౌపది దుర్దశను నిందించుకుంటూ కుమిలిపోవాలి. అన్నిటినీ మించి నీ పరిపాలన పట్టణాల్లోనే కాదు, పల్లె ప్రజలకు కూడా నచ్చింది. అందువల్ల ప్రజలంతా నీ అభ్యుదయాన్ని కోరుతున్నారు. ఈ విధంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న నువ్వు దేవేంద్రుడు ముల్లోకాల్లో పాలించినట్లు భూమండలాన్నంతా పరిపాలించు. ఇప్పుడు నువ్వు సంపాదించిన ప్రజాబలం వల్ల రేపు పాండవుల వనవాసమై తిరిగి వచ్చినా తిరిగి వారిని అంగీకరించరు, నిన్నే కోరుకుంటారు. దుర్యోధనుడు: కన్నా, నాకు అదే ఆలోచన మనసులో మెదులుతోంది. దానిని నువ్వు చెప్పావు. కానీ ఇందులో ఒక చిక్కు ఉంది. మనం ద్వైతవనానికి విహారయాత్ర అని అంటే ధృతరాష్ట్ర మహారాజు అనుమతించడు. వాళ్ళు ఇక్కడ కష్టాల్లో ఉంటే ఇప్పుడు మనం వెళ్ళి పరామర్శించడం కయ్యానికి కాలు దువ్వినట్లుంటుందని మహారాజు భయపడతాడు. నిజానికి ధృతరాష్ట్రునికి పాండవులంటే గొప్ప భయం ఏర్పడింది. వారి శౌర్య పరాక్రమాన్ని తలుచుకుని మనసులో కుమిలిపోతూ ఉండడం నేను చాలాసార్లు చూశాను. మహారాజు దగ్గరుండే మంత్రి విదురుడు మనం పెట్టిన అన్నం తింటూ పాండవులను వెనకేసుకొస్తూ ఉంటాడు. జోదంలో జరిగిన నాడే విదురుడు అసలు రంగు బయటపడింది. అందువల్ల మన ఆలోచన రహస్యంగా ఉంచాలి. కనుక ధృతరాష్ట్రుడు మన ఆలోచనలను ఏ విధంగా ఆమోదిస్తాడో నువ్వు శకుని కలిసి ఆలోచించి ఒక ఉపాయం కనిపెట్టండి. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. దుర్యోధనుడు ఈ విధంగా ఆలోచించి కర్ణుని పంపేశాడు. కర్ణుడు శకునితో ఆ రాత్రంతా ఆలోచించి దుర్యోధనుడితో ఇలా అన్నాడు: ఓ సుయోధన, నాకు మంచి ఆలోచన తట్టింది. అదేమిటంటే, మన ఆవుల మందలు ఇప్పుడు ద్వైతవనంలో మేస్తున్నాయి కదా, మనం మందరాన్ని చూడడానికి వెళుతున్నట్లు ప్రకటిస్తే మహారాజు అంగీకారాన్ని తేలికగా పొందవచ్చు. ఇందులో ఎవరు అనుమానించే అవకాశం కూడా ఉండదు. శకుని: ఓ దుర్యోధన, కర్ణుడు చెప్పిన ఉపాయమే నాకు తట్టింది. కర్ణుడి ఆలోచనతో నిండు మనసుతో ఏకీభవిస్తున్నాను. ముగ్గురికి అంగీకారయోగ్యమైన ఆలోచన తట్టినందుకు అంతా చిరునవ్వులు చిందిస్తూ కరాచారణం చేసుకున్నారు. ధృతరాష్ట్రుని కలుసుకుని మాట్లాడుతుండగా వారికి ఒక గొల్లవాడిని ప్రవేశపెట్టాలనుకున్నారు. అతడు ధృతరాష్ట్రుడితో ఏం మాట్లాడాలో, ఎలా నటించాలో తర్ఫీదిచ్చారు. అప్పుడు ఆ గొల్లవాడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: ఘోషయాత్రకు ధృతరాష్ట్రుడి నుండి అనుమతి పొందుట. గోపాలుడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడు మన ఆవులు ద్వైతవనంలో మేస్తున్నాయి. పచ్చగడ్డి, నీరు పుష్కలంగా లభిస్తున్నాయి. అందువల్ల ఆవుల అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంది. అయితే ఈ మధ్య ఆ వనంలో ఎన్నో క్రూర మృగాలు చేరాయి. అవన్నీ విచ్చలవిడిగా తిరుగుతూ మన ఆవులకు హాని కలిగిస్తున్నాయి. తమకు ఆ విషయం విన్నవించుకోవడానికే వచ్చాను. శకుని: ధృతరాష్ట్ర మహారాజా, గోపాలుడు చెప్పిన మాటలు నిజాలే అయి ఉంటాయి. ఎందుకంటే మహారణ్యంలో క్రూర మృగాలు ఉండటం సహజమే కదా. కనుక క్రూర మృగాల్ని సంహరించడానికి, మన గోవును రక్షించుకోవడానికి నీ కుమారుడు దుర్యోధనుని పంపు. ధృతరాష్ట్రుడు: గో సంరక్షణ రాజుల ప్రథమ కర్తవ్యమే, నేను కాదనను. క్రూర మృగాల్ని సంహరిస్తేనే కానీ గోవుల రక్షణ సాధ్యం కాదు. కానీ ఆ ద్వైతవనంలోకి పాండవులు ఈ మధ్యనే వచ్చి చేరారు. అక్కడ వారంతా సుఖంగా నివసిస్తున్నారని విన్నాను. ద్వైతవనంలో బతుకుతున్నారు కదా అని మీరు అవమానించడానికి పూనుకుంటే ఆ పురుష సింహాలు మిమ్మల్ని అక్కడికక్కడే ముక్కలుగా ఖండిస్తారు. అంతేకాకుండా పాండవులు పూర్వం మీ చేత అవమానించబడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే గరుత్మంతుడితో సమానమైన బలంగల భీమసేనుడు ఊరుకుంటాడా? అతడే కాదు, అర్జునుడు సాధారణమైన వీరుడు కాదు. దివ్యాస్త్రాలు సంపాదించక పూర్వమే అతడు ఒక్కడే భూమండలానంతా జయించాడు. ఇప్పుడు దేవేంద్రుడి దయ వలన ఎన్నో దివ్యాస్త్రాలను సంపాదించి తిరిగి వచ్చాడు. అటువంటి అర్జునుని యుద్ధంలో ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు. పాండవులకు కీడు చేయాలనే దురాలోచనతో మళ్ళీ ద్వైతవనానికి పోవటం శ్రేయస్కరం కాదు. ఆవుల మందల్ని కాపాడుకోవడమే మీ ఉద్దేశం అయితే సమర్థులైన వారిని పంపుదాం. శకుని: మహారాజా, పాండవులు క్రమశిక్షణతో కూడిన శౌర్యవంతులు. వాళ్ళకి మేమే కీడు తలపెట్టాం. ఒకవేళ చేశామని అనుకో, అజాతశత్రువు సత్యసంధుడు అయిన ధర్మరాజు తాను చేసిన ప్రతిజ్ఞను అతిక్రమించడు. అట్లాగే అతని తమ్ముళ్ళను కూడా తన ఆజ్ఞ దాటనివ్వడు. కావున నా మాట నమ్ము. అంతేకాకుండా మా మనసులన్నీ వేట కోసం తహతహలాడుతున్నాయి. పనిలో పనిగా గోవును రక్షించినట్లు అవుతుంది. అటువంటి ఉత్తమ ఆదర్శంతో పోతున్న మాకు కీడు ఎట్లా జరుగుతుంది? ధృతరాష్ట్రుడు: నాకు ఇష్టం లేకపోయినా మీరంతా ప్రాధేయపడుతున్నారు కదా అని ఒప్పుకుంటున్నాను. అన్నమాట నిలబెట్టుకోండి. గోవులను కాపాడి వెంటనే తిరిగి రండి.
ధృతరాష్ట్ర మహారాజు అనుమతి లభించగానే దుర్యోధనాదులు మనసులు సంతోషంతో ఉప్పొంగాయి. ఘోషయాత్ర చాటించబడింది. ఘోషయాత్ర అంటే ఆవుల మందల్ని కాపాడేందుకు జరిగే ప్రయాణం. ఘోషయాత్ర. ఉప్పొంగిన సంతోషంతో దుర్యోధనుడు తమ్ములను కర్ణుని, శకుని మున్నగు పరివారాన్ని వెంటబెట్టుకుని సపరివారంగా వాహనాలలో ఘోషయాత్రకు బయలుదేరాడు. చక్కగా అలంకరించబడిన రథాలలో వర్తకులు, వెలయాండ్రు మున్నగు వారు అనుసరించారు. ఆ ఘోషయాత్రలో వేలాది సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు, లక్షలాది భటులను సైన్యం అతడి వెంట నడిచింది. అడవిలో అనేక రంగుల్లో బాగా బలిసి ఉన్న లక్షలాది ఆవుల మందను చూశాడు. గొల్లవాన్ని పరామర్శించాడు. వారిచ్చిన పాలు, పెరుగు సంతోషంగా తాగాడు. గొల్లవాడు పాడిన పాటలను విన్నాడు. నృత్యాలు ఆలకించాడు. వారికి తగిన విధంగా బహుమానాలు ఇచ్చి సంతోషపెట్టాడు. దుర్యోధను వేటాడుతూ ఏనుగులను కలచపెట్టాడు. సింహాలు, పులుల్ని చీల్చి చెండాడాడు. దున్నపోతుల్ని, అడవి పందుల్ని చంపాడు. నెమళ్ళు నృత్యాలు, చిలకల పాటలు ఆలకించాడు. దుర్యోధను దైత్యవనంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ధర్మరాజు సజ్జస్కంధం అనే యాగం చేస్తున్నాడు. ఆ క్రతువుల్లో ఉన్న విశేషం ఏమంటే అడవిలో దొరికే పండ్లు, కాయలతో మాత్రమే జరపబడుతుంది. అనేక మంది ఋషులు ఆ క్రతువులో పాల్గొన్నారు. అప్పుడు దుర్యోధను సమీపంలోని వినోదం కోసం క్రీడా గృహాన్ని నిర్మించమన్నాడు. దుర్యోధనుడి సేవకులు ఉత్సాహంతో ఆ సరోవరం పక్కన గృహ నిర్మాణం ప్రారంభించారు. ఇంతలో గంధర్వులు కొంతమంది వచ్చి ఈ సరోవరం చిత్రసేనుడు అనే గంధర్వరాజు ప్రత్యేకంగా తన స్త్రీలతో విహరించేందుకు నిర్మించాడు. కావున మీరంతా త్వరగా ఇక్కడ నుండి పొమ్మని చెప్పాడు. దుర్యోధన భటులు గంధర్వుల మాటలు లెక్క చేయక ప్రగల్భాలు పలికారు. అప్పుడు గంధర్వులు ఇట్లా అన్నారు: దుర్యోధనుని భటులారా, మీ రాజు తన శక్తి తెలీదు, ఎదుటి వారి శక్తి అంతకన్నా తెలీదు. మీ రాజు గర్వానికి పోతే అతనికి గౌరవమే కాదు, ప్రాణాలు కూడా పోతాయి. జాగ్రత్త. పోయి మీ రాజుతో చెప్పి వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నారు. కౌరవ సైనికులు భయపడి పోయి దుర్యోధనుడికి చెప్పారు. అంతలో దుర్యోధనుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తమ్ములను, సామంతరాజులను చతురంగ బలాలతో వెళ్ళి ఆ సరస్సు ఆక్రమించి గంధర్వులను తరిమి కొట్టమని ఆజ్ఞాపించాడు. లక్షలాది సంఖ్యలో తరలి వస్తున్న కౌరవ సైన్యం చూసి గంధర్వ భటులు పోయి తన రాజైన చిత్రసేనుడితో చెప్పారు. చిత్రసేనుడు లక్షలాది గంధర్వ సైనికులను పంపి దుర్యోధనాదులపై యుద్ధం ప్రకటించాడు. యుద్ధం భయంకరంగా సాగింది. ఒక్క కర్ణుడు తప్ప మిగిలిన కౌరవ యోధులంతా గంధర్వుల ధాటికి తట్టుకోలేక పారిపోయారు. ఇక దుర్యోధనుడు తానే స్వయంగా శకునిని, తమ్ములను వెంటబెట్టుకుని కర్ణుని బాసటగా నిలిచేందుకు వెళ్ళాడు. కొంతసేపు వారి మధ్య యుద్ధం భీకరంగా సాగింది. కౌరవ సైన్యం ధాటికి గంధర్వులు నిలలేకపోయారు. చిత్రసేనుడు దుర్యోధనుడితో యుద్ధం చేయుట. యుద్ధంలో గంధర్వులు వెనుకంజ వేశారని విన్న చిత్రసేనుడు తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. చిత్రసేనుడు మాయా యుద్ధంలో చేయటంలో నేర్పరి. అతడు మంత్రించిన మాయా బాణాలను వదిలాడు. దాంతో గాలి స్తంభించింది. సూర్యకిరణాలు మసకబారాయి. రథాలు విరిగిపోయాయి. ఏనుగులు ఖండించబడ్డాయి. గుర్రాలు ముక్కలు ముక్కలయ్యాయి. భటులు నేలకూరారు. గంధర్వులు పరాక్రమాన్ని తట్టుకోలేని దుర్యోధనుడి సైన్యం ధర్మరాజున్న చోటుకు పరిగెత్తారు. కర్ణుడు మాత్రం మొక్కవోని ధైర్య సాహసాలతో గంధర్వులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు, శకుని కర్ణునికి సహాయంగా వెళ్ళారు. అప్పుడు గంధర్వులు మహాబలాఢ్యులైన వారు కొందరు కర్ణుడి రథాన్ని, కొందరు సారథిని, కొందరు గొడుగును ధ్వంసం చేశారు. ఈ విధంగా కర్ణుడి రథాన్ని పోగొట్టుకుని దుర్యోధనుడి తమ్ముడైన వికర్ణుడి రథాన్ని ఎక్కి గంధర్వులతో పోరాడాడు. చిత్రసేనుడు దుర్యోధను రథాన్ని భగ్నం చేశాడు. ఆ విధంగా రథాన్ని పోగొట్టుకున్న దుర్యోధనుని జుట్టు పట్టుకుని నేల మీద పడేసి చేతులు రెండు వెనక్కి విరిచి కట్టి సింహనాదం చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన గంధర్వులు దుర్యోధనుని భార్యల్ని, తమ్ముల్ని, దుర్యోధనుడి పుత్రుల్ని పట్టి బంధించి చిత్రసేనుడికి అప్పగించారు. అంతటా మిగిలిన మంత్రులు, హస్తినాపుర పౌరులు రోధిస్తూ ధర్మరాజును శరణు వేడారు. రాజుల్లో శ్రేష్ఠుడైన ధర్మరాజా, గంధర్వుల శౌర్యం ముందు నిలవలేకపోయాము. దుర్యోధను అతని రాణుల్ని, సోదరుల్ని పట్టి తీసుకుపోతున్నారు. నువ్వు ఇప్పుడు సోదరుల్ని కాపాడమని ప్రార్థిస్తున్నావు అన్నారు. అప్పుడు భీమసేనుడు ఇట్లా అన్నాడు: ఆహా, ఎంత మంచి పని జరిగింది. అసలు మనం చేయాల్సిన పని మన చేతికి మట్టి అంటకుండా గంధర్వ శ్రేష్ఠులే నెరవేర్చి మనకు గొప్ప ఉపకారం చేశారు. మనకి విజయం సులువుగా లభించింది కదా ధర్మరాజా. ఈ దుర్యోధనుడు పుట్టుకతోనే అబద్ధాల కోరు, లోకంలో ఉండే పాపాలన్నీ చేశాడు. లోకాలన్నింటి చేత నిందించబడ్డ ఈ నీచుడికి చివరికి గంధర్వుల చేత పరాభవాన్ని కల్పించి బ్రహ్మదేవుడు తన న్యాయ నిరతని రుజువు చేసుకున్నాడు. పరిస్థితులు తారుమారై అడవుల్లో తలదాచుకుంటూ దైన్య స్థితిలో ఉన్నామని ఎత్తి చూపేందుకే, మనల్ని అవమానించేందుకే ఈ ధృతరాష్ట్రుడు కొడుకు తన పరివారంతో వచ్చి తగిన శాస్తి అనుభవించాడు. ఇది నిజం. ఇటు దుర్మార్గుడెడల దైశోపరాధ సుమ.
ధర్మరాజు ఓ భీమసేన, నువ్వు బలశాలివి. నీ వంటి వారు శరణు కోరిన వచ్చిన వారిని కాపాడాలే కానీ కఠినమైన మాటలు మాట్లాడరాదు. కావున నువ్వు కౌరవులపై దయ చూపడమే క్షాత్రధర్మం. ఒకే వంశంలో పుట్టిన వారితో ధనానికి సంబంధించిన కలహాలు ఉండవచ్చు. ఆ కలహాల వల్ల కుటుంబంలోని వారు ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చు. కానీ ఇతరుల వలన అవమానం జరిగినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే లోకులు నిందిస్తారు. దుర్యోధను చెడ్డవాడే అయినా అతను మన జ్ఞాత. అతని భార్యలతో పాటు బంధించబడ్డాడు. ఇప్పుడు మనం అతనికి సహాయపడకపోతే మన కుటుంబం అంతా అవమానాన్ని భరించాల్సి ఉంటుంది. రాజవంశంలో పుట్టినవాడు బలహీనుడైనా కూడా శరణు కోరిన వారిని రక్షించాలి. బలహీనులకి అది కర్తవ్యమైనప్పుడు నీ వంటి వారికి ఇది అవశ్యమైన కర్తవ్యం అని వేరే చెప్పాలా? ఇక చాలు, నువ్వు వెంటనే నీ తమ్ముళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళి దుర్యోధనాన్ని విడిపించు. భీమసేనుడు, ఓ ధర్మరాజా, ఆ దుర్యోధనుడు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోయావా? నన్ను నీళ్ళల్లో ముంచి చంపాలని చూశాడు. విషప్రయోగం చేశాడు. లక్క ఇంట్లో పెట్టి మనల్ని కాల్చి చంపాలని చూశాడు. కపట జోదంలో మన రాజ్యాన్ని అపహరించాడు. ద్రౌపదిని నిండు సభలో అవమానించాడు. పుట్టినప్పటి నుండి నేటి వరకు అపకారాలు చేస్తూనే ఉన్నాడు. నువ్వు దయాముడు కాదలుచుకుంటే అది మన కార్యానికి హాని కలిగిస్తుందని గుర్తుంచుకో. అజాతశత్రువు ధర్మరాజు, ఓ భీమసేన, దీనులపై మమ్మల్ని కాపాడరా అని అర్థిస్తే నీ వంటి గొప్ప వీరుడు సాయం చేయకుండా ఉంటాడా? ప్రేమతో రక్షించడమే కదా దయార్థ హృదయుల లక్షణం. ఇదే మన పరమ కర్తవ్యం. దుర్యోధనుడికి నీ ప్రతాప ప్రభావాలు తెలుసు. మనమంతా జ్ఞాతులం, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మనలో మనం పోట్లాడుకుంటే మన 5గురం, వారు 100 మంది. అదే మనం బయటి వారితో పోరాల్సి వస్తే మన 105 మందివి ఉంటాము. ఇది జ్ఞాపకం ఉంచుకో. విరోధులే అయినా కూడా శరణాగతిని రక్షించమన్న నీ పుణ్యకర్మం చేయడం వలన మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనం ఈ మంచి అవకాశాన్ని వదులుకోకూడదు. నిన్ను బలవంతం చేయడం కన్నా నేనే వెళ్ళి విడిపించేవాడిని. కానీ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను. నేను కదలటానికి వీలైన పరిస్థితిలో నిన్ను ఇంతగా వేడుకోవాల్సి వచ్చింది. కనుక మీరు ముందుగా గంధర్వులను మంచి మాటలతో ఒప్పించి ప్రయత్నం చేయండి. తప్పనిసరి అయితే మీ శౌర్య ప్రతాపాన్ని చూపించి అయినా దుర్యోధనాదులను బంధ విముక్తులు చేయించి తీసుకుని రండి. అట్లా చేస్తే నేను చేస్తున్న యజ్ఞ సఫలమవుతుంది. ధర్మరాజు ఆ విధంగా ప్రబోధించగా చివరకు భీమసేనుడు అంగీకరించాడు. పిమ్మట అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞను సంతోషంగా శిరసావహించి భీమార్జున నకుల సహదేవుల గంధర్వులపై యుద్ధానికి సిద్ధపడ్డారు. గంధర్వ సేనను సమీపించి సింహనాదం చేశారు. భీమార్జున నకుల సహదేవులు తమపై యుద్ధానికి రావడానికి గంధర్వులు చూశారు. దారిలో గంధమాదన పర్వతానికి పోకుండా వెనుతిరిగి భీమాదుల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి వచ్చారు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ఓ గంధర్వ యోధులారా, మా అన్నగారైన ధర్మరాజు మీకు ఈ సందేశం ఇవ్వమన్నాడు. జాగ్రత్తగా వినండి. ఓ గంధర్వులారా, మీకు మాతో విరోధం వద్దు. మేము దుర్యోధనాదుల్ని విడిపించడానికి వచ్చాము. మీరు స్నేహపూర్వకంగా వారిని విడిచిపెట్టండి. ఇది రాజులలో అగ్రేశ్వరుడైన ధర్మరాజు గారి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మీరు జవదాటానికి వీలు లేదు. గంధర్వుడు, ఓ అర్జునుడా, నీ ధర్మరాజు మాకు ప్రభువు కాడు కాబట్టి ఆయన ఆజ్ఞను ఎందుకు పాటించాలి? మేమంతా దేవేంద్రుని కింకరులము. ఆయన ఒక్కడే మమ్మల్ని ఆజ్ఞాపించగల ప్రభువు. ఇతరులు ఎంతటి వారైనా మాకు భయం లేదు. అర్జునుడు, మొట్టమొదటిగా దండ ప్రయోగం చేయవద్దని నయాన ప్రయత్నించి చూద్దామన్న సదుద్దేశంతో ధర్మంగా మాట్లాడాను. మీ మాటలను బట్టి మీరు మంచి మాటలకు లొంగేవారు కాదని తేలిపోయింది. కాబట్టి మీతో భయంకరంగా యుద్ధం చేసి దుర్యోధనాదుల్ని విడిపించుకుంటాం. ఈ మాటలు అంటూనే అర్జునుడు వారిపై వాడి అయిన బాణాలను ప్రయోగించాడు. గంధర్వులు కూడా అర్జునుడిపై తిరిగి బాణప్రయోగం చేశారు. అట్లాగే భీమన నకుల సహదేవులు కూడా వాడి అయిన బాణాలతో ఎదుర్కొన్నారు. వారి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. భీమ నకుల సహదేవులు ఉత్సాహంతో విజృంభించి విరోధి సేనలను ఖండించారు. వారి శరీరాల నుండి కారిన నెత్తురు ఏరులే పారింది. అంతటా గంధర్వులు దుర్యోధనాలతో కలిసి ఆకాశ మార్గంలో పారిపోవడానికి ప్రయత్నించారు. అప్పుడు అర్జునుడు ఆకాశంలో 4 దిక్కుల బాణాలతో బంధించాడు. దాంతో వారంతా వలలో చిక్కుకున్న పక్షుల్లాగా విలపించారు. కొంతసేపటికి ఆకాశంలో గంధర్వులను సద్దుమణిగింది. అంతా నేలపైకి వచ్చారు. అప్పుడు అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఎండిపోయిన అడవిని అగ్ని కాల్చినట్లు గంధర్వ సేన అంతటిని దగ్ధం చేశాడు.
తన సేనల్ని అగ్నికి ఆహుతి కావడంతో గంధర్వరాజు చిత్రసేనుడు కోపగించి అర్జునుడిపై గొప్ప గదను ప్రయోగించాడు. అర్జునుడు ఆ గదను ముక్కలు చేశాడు. ఇక లాభం లేదని చిత్రసేనుడు మాయా యుద్ధానికి దిగాడు. కనిపించకుండా మాయమై భీమ నకుల సహదేవులపై బాణాల వర్షం కురిపించాడు. అప్పుడు అర్జునుడు శబ్దవేది మంత్రాన్ని పఠించి శబ్దాన్ని బట్టి తీవ్రమైన బాణాలను ప్రయోగించి అవన్నీ చిత్రసేనుడి శరీరాన్ని తాకి అమితంగా బాధ పెట్టాయి. ఈ విధంగా చిత్రసేనుడు మాయా యుద్ధాన్ని విరమించి అర్జునుడి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలిపి ఇలా అన్నాడు. చిత్రసేనుడు, అర్జున, నీ మీద నాకేమీ కోపం లేదు. పైగా నువ్వు నాకు పాత మిత్రుడివే కనుక నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను విను. ఈ దుర్యోధనుడు దురాత్ముడు. మీరు ఈ అడవిలో కష్టపడుతుంటే మిమ్మల్ని హేళన చేయడానికి ఈ ఘోషయాత్ర నెపంతో ఇక్కడికి వచ్చి నా చేతికి చిక్కాడు. ఈ సంగతి అంతా తెలిసిన దేవేంద్రుడు ఈ దురాత్ముడిని ఇతడి పరివారాన్ని బంధించుతామని నన్ను ఆజ్ఞాపించాడు కనుక నేను ఇతన్ని దేవేంద్రుని ముందు నిలబెట్టవలసి ఉంది అన్నాడు. అర్జునుడు, ఓ చిత్రసేనుడా, ఈ దుర్యోధనుడు ఎటువంటి వాడైనా ఇతడు మాకు సోదరుడు. నువ్వు తప్పక వీళ్ళందరినీ విడిచిపెట్టాలి. అప్పుడే ధర్మరాజు సంతోషిస్తాడు. మనమంతా కలిసి ధర్మరాజు వద్దకు పోదాము. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేద్దాము అన్నాడు. పాండవులు చిత్రసేనుడు కలిసి ధర్మరాజు వద్దకు వెళ్ళారు. అజాత శత్రువు చిత్రసేనుడితో ఇలా అన్నాడు. మహానుభావ, ఈ దుర్యోధనుడు మాకు సోదరుడు. మా అదృష్టం కొద్దీ ఇతడి పరివారము సజీవంగా ఉన్నారు. మీరు దయ చూపడం చేత మా కుటుంబానికి హాని జరగలేదు. మీ అందరికీ నా కృతజ్ఞత తెలుపుతున్నాను. మా యందు దయచూపి ఇతన్ని విడిచిపెట్టు. చిత్రసేనుడు ధర్మరాజు మాటలకు కాదనలేక దుర్యోధనాథుని బంధనాల నుండి విడిపించి స్వర్గానికి పోయి జరిగిందంతా దేవేంద్రుడు తెలిపాడు. అప్పుడు దేవేంద్రుడు అమృత వర్షం కురిపించి చనిపోయిన గంధర్వ వీరులందరినీ బతికించాడు. అక్కడ ద్వైతవనంలో దుర్యోధనాథులు బంధ విముక్తులను చేసి దుర్యోధనతో ధర్మరాజు ఇలా అన్నాడు. నాయన దుర్యోధన, ఇక ముందు ఇటువంటి సాహసాలు చేసి పరాభవం కొని తెచ్చుకోకు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక పైన బుద్ధి కలిగి ఉండు. దుర్జనుడు తన శక్తి తెలుసుకోకుండా ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించక సాహసానికి పోయి నశిస్తాడు. ఇక నీ తమ్ముల్ని, స్త్రీలను, సామంతుల్ని, బంధువుల్ని తీసుకుని రాజధానికి పోయి చేరు. సోదరా, ఇటువంటి అవమానం జరిగినందుకు ఎటువంటి దుఃఖాన్ని మనసులో పెట్టుకోకు. ధర్మరాజు ఆ విధంగా హితోపదేశం చేసి దుర్యోధనకు వీడుకోలు పలికారు. దుర్యోధనుడు తేజోవిహీనుడై వెళ్ళిపోయాడు. దౌమ్యుడు మొదలైన విప్రులంతా ధర్మనందనుడికి అతడి తమ్ముల యొక్క ధర్మశీలాన్ని ప్రశంసించారు. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.